దేవుని బిడ్డలరా, న్యాయాధిపతి సంతానమా, ఈ 12వ వార్షికోత్సవం 12వ వార్షికోత్సవం ఈ ఉజ్జీవ కూడికల మొదటి రోజు రాత్రి ప్రార్థన కూటానికి చేరి వచ్చినటువంటి మీకు అందరికీ న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆత్మీయంగాను ఆర్థికంగాను సమస్త విషయాల్లో దేవుడు మనందరికీ క్షేమాభివృద్ధిని కలుగజేయును గాక. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం, నా నామమును బట్టి నీ కొమ్ము హెచ్చింపబడును. ఈ వాగ్దానాన్ని మన కుటుంబాల పట్ల, మన సంఘం పట్ల దేవుడు నెరవేర్చి ఆశీర్వదించి కృపలో స్థిరపరచును గాక. పోయిన సంవత్సరం వాగ్దానం ఏంటి చెప్పండి? పోయిన సంవత్సరం చెప్పు. పోయిన సంవత్సరం బిడ్డలు చెప్తారా? జనములు నీ వెలుగునకు వచ్చెదరు. దేవుడు అమూల్యమైన వాగ్దానాలు ఇస్తున్నాడు మనకి. నమ్మి విశ్వసించి ప్రతిరోజు ప్రార్థనలో దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రభువా మాకు ఇచ్చావు కదా వాగ్దానాన్ని అని. నిశ్చయంగా ఈ సంవత్సరం దేవుడు మన కొమ్ముని మరింతగా హెచ్చిస్తాడు. వాక్యంలోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు మనం విందాం. ఏంటంటే, ముత్తుకూరులో మన సేవ ప్రారంభించి రేపు 11వ తేదీకి 12 సంవత్సరాలు పూర్తయి 13లోకి వెళ్తాం. కాబట్టి 12 సంవత్సరాలు దేవుడు ఈ పరిచర్య నడిపించినందుకు కృతజ్ఞత కూడికలు అన్నమాట. ఇవి కృతజ్ఞత ప్రార్థనలు. కృతజ్ఞత అంటే అర్థం ఏంటి? ప్రభువా, నీవే ఈ సేవని నేటి వరకు నడిపించావు. నీవే ఈ పరిచర్యని ఆగిపోకుండా సాగిపోయేటట్టు చేస్తున్నావు. కొన్ని దగ్గరలో కొన్ని పరిచర్యలు కొంతకాలం బాగా జరిగి ఆ తర్వాత కనబడకుండా పోతున్నాయి. కొన్ని పరిచర్యలు కొన్ని దగ్గరలో తళుకుని వెలిగి కొంతకాలానికి అసలు కనబడకుండా వెళ్తున్నాయి. కొన్ని సంఘాలు అయితే పూర్తిగా మూతపడుతున్నాయి. రకరకాల పరిస్థితుల్లో సేవలు దెబ్బతింటున్నాయి. కానీ నీ ఉచితమైన మహాదయ, నీ కనికరం, నీ కృప ప్రభువా, నేటికి ప్రారంభం నుండి ఇప్పటి వరకు కూడా క్రమముగా మమ్మల్ని అభివృద్ధి చేస్తూ ఈ 12 సంవత్సరాలు మీ సన్నిధిలో ఈ పరిచర్యని మమ్మల్ని కాపాడారు తండ్రి అని మనము దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ ప్రార్థనలు పెట్టుకున్నాం. ఈ కృతజ్ఞత కూటాలు, అలాగే దేవుడు మనకు నేర్పించే విషయాలు నేర్చుకొని మరింత ఉజ్జీవింపబడే ఉజ్జీవ కూటాలు. కాబట్టి వచ్చి ప్రార్థన చేసి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించేవాళ్ళు ఏమండి దేవుని దృష్టిలో కృతజ్ఞత కలిగిన వారుగా ఉంటారు. రాలేకపోయిన వాళ్ళు ఆలోచించాలి, మన పరిచయం దేవుడు ఇంతకాలం తీసుకొచ్చాడు కదా అని. కొంతమంది సేవ అంటే మంద కాదు కదా, పాస్టర్ గారు పెట్టుకోవాలా, మనల్ని పిలుస్తున్నాడు ఏంది అని కొంతమంది తెలీదు. కానీ ఏదేమైనా సంఘం అంటే 4 గోడలు కాదు, సంఘం అంటే మనమే. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. సంఘం అంటే చర్చి గోడలు కాదోయ్, సంఘం అంటే విశ్వాసులు. మనమే సంఘం. యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం మీరు. స్వరక్తం, తన సొంత రక్తాన్ని పెట్టి మిమ్మల్ని కొనుక్కున్నాడు. మిమ్మల్ని ఒక దొడ్డి చేసి ఆ దొడ్డికి తోలేడు. ఆ దొడ్డికి నన్ను జీతగాడిగా కాపరిగా పెట్టాడు. మనమందరం ఆయన సొత్తు. ఆమేనండి. మనమందరం ఎవరి సొత్తు? ఆయన సొత్తు. ఈ దొడ్డికి ఏం పేరు పెట్టాడు? హోలీ జడ్జ్ ప్రార్థనా మందిరం అని పెట్టాడు. న్యాయాధిపతి మన దొడ్డి అని. రైట్. దేవుని మహాదయ వల్ల 12 సంవత్సరాలుగా దేవుడు జయోత్సాహంతో నడిపించుకొని తీసుకెళ్తున్నాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, అవమానాలు, నిందలు సహజమే మనకి. అయినా ప్రభు ముందు లేకపోతే ఈ పడవ ఎప్పుడో బోల్తా పడిపోయి ఉండేది. దేవుడు కానీ సేవ ముందు లేకపోతే ఎప్పుడో సముద్రంలో ఈ నావ బోల్తా పడిపోయి ఉండేది. దేవుడు ముందుని తీసుకెళ్తున్నాడు కాబట్టి దీవెనకరంగా వెళ్తున్నాం. ఈ రాబోతున్న 13వ సంవత్సరంలో ఇంకా ఉజ్జీవంగా దేవుడి పరిచర్య జరిగేటట్లు, ఇంకా అనేక మంది ఆత్మలు రక్షించబడి సంఘంలో దేవుడు చేర్చేటట్లుగా
కృతజ్ఞత కలిగి ఏమేం ప్రార్థన చేయాలో మీకు లాస్ట్లో చెప్తాను నేను. ఆ విషయాలు మాత్రమే మనం ప్రార్థన చేసి ఒక 5-6 మంది ఒక అరగంట 3/4 గంట ప్రార్థన చేసి మనం 10 లోపే ముగించేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిస్తే ఈ పూట కోసం ఒక చిన్న వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ఈ పూట కోసం చిన్న వాక్యం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం నుండి 22వ వచనం వరకు నేను చదువుతున్నాను, ఆలకించండి. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 19వ వాక్యం నుండి 22వ వాక్యం వరకు. ఏలీ కోడలగు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదికి కృంగి ప్రసవమాయెను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచియున్న స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంటివి అనేది కానీ ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టకయు నుండినదై దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టాను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి చెరపట్టబడిపోయెనని ఆమె చెప్పెను. చదివినటువంటి ఈ మాటలు మనందరికి అర్థమగినట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతకగలిగే కృప దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేనండి. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాటలు చదివించానంటే, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం ఒక మందిరంలో జరిగిన సంగతి, చర్చిలో జరిగిన సంగతి, దేవుని సన్నిధిలో జరిగిన సంగతి. దేవుని చిత్తమైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మందిరంలో జరిగిన ఒక్కొక్క సంగతి గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. దేవుని మందిరాలు ఎలా ఉండాలి, ప్రభు మనకి మన మందిరాన్ని గురించి ఏమేమి ఆలోచనలు కలుగున్నాడు, మన పరిచర్య మీద దేవుడు ఏ ఆశ కలుగున్నాడు, మన పరిచర్య పట్ల ఆయన ప్రణాళికలు ఎట్లా ఉన్నాయి, కొన్ని ప్రభు సన్నిధిలో మనం నేర్చుకుంటూ వెళదాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న దేవుని మందిరం ఏ ఊర్లో ఏ ప్రాంతంలో కట్టబడిన మందిరం అంటే షిలోహు అనే ప్రాంతంలో కట్టబడి ఉన్న దేవుని మందిరం. షిలోహులో ఉన్న మందిరం, షిలోహు ప్రార్థనా మందిరం. చెప్పండి, ఏ ప్రార్థనా మందిరం అమ్మా? షిలోహు ప్రార్థనా మందిరం. షిలోహు ప్రార్థనా మందిరంలో జరుగుతున్న సేవ గురించి కొన్ని విషయాలు మనం చదువుకున్నాం, ఇక్కడ నేర్చుకుందాం కూడా ఈరోజు. షిలోహు ప్రార్థనా మందిరం. ఈ షిలోహు అనే ప్రాంతంలో కట్టబడి ఉన్న దేవుని మందిరానికి దైవజనుడు పెద్ద అయిన ఏలీ పాస్టర్ గారు, ఏలీ దైవజనుని పేరు. ఆయనకి ఇప్పుడు 98 సంవత్సరాల వయసు. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో ఆయన వయసు ఎంతంటే 98 సంవత్సరాలు. 98 సంవత్సరాల ముసలివాడు ఇక పని చేయలేడు కాబట్టి ఆయనకు అప్పటికే కనుచూపు తగ్గిపోయింది, మాట కూడా అంతంత మాత్రం వినపడుతుంది. కాబట్టి ఆయన కొడుకులు ఇప్పుడు లైన్లోకి వచ్చారు. పాస్టర్ గారి పిల్లలు ఇప్పుడు సేవలోకి వచ్చారు. ఈయన కాస్త పక్కకు రెస్ట్ తీసుకుంటున్నాడు. పాస్టర్ గారి పిల్లలు ఇప్పుడు సేవలోకి వచ్చారు. పాస్టర్ గారికి 2 కొడుకులు. ఏ మందిరం గురించి మాట్లాడుకుంటున్నాం మనం? ఏ ఊరు? షిలోహులో ఉన్న ప్రార్థనా మందిరంలో పెద్ద ఆయన అయిపోతే ఆయన పిల్లలు ఇప్పుడు సేవలోకి వచ్చారు. వాళ్ళిద్దరి పేర్లు హోప్నీ ఫీనెహాస్. వీరిద్దరు, పెద్దోడు ఫీనెహాస్, చిన్నోడు హోప్నీ అనమాట. పెద్దోడికి మ్యారేజ్ అయింది, చిన్నోడికి ఇంకా మ్యారేజ్ కాలేదు. వీళ్ళిద్దరూ పరిచర్య చేస్తున్నారు, ప్రధాన యాజకులుగా ఆ మందిరంలో పరిచర్య చేస్తున్నారు. బాగుంది. ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు పాస్టర్ గారు అంటే, మన సేవ ఎలా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ 13వ సంవత్సరం నుంచి మన సేవని దేవుడు ఎలా ఆశిస్తున్నాడు, దానికి మనమేం జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక ప్రక్క దేవా 12 సంవత్సరాలు మమ్మల్ని నువ్వు కాపాడి ఈ సేవని ఆగిపోకుండా సాగిపోయేటట్టు చేసావు, అందును బట్టి నీకు కృతజ్ఞతలయ్యా అని ఒక ప్రక్క ఆయనకి కృతజ్ఞతలు చెప్తూనే ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నాడో కూడా మనం నేర్చుకోవాలా. భారం కలిగిన బిడ్డలుగా మనం ప్రార్థన చేయాలి. మీకు కొంతమందికి అవగాహన రాదనమాట అని చెప్పినా కూడా సంఘాల్లో ఎట్లా ఉంటాయి బయటికి వెళ్ళి కాస్త మీరు చూస్తే అర్థమవుతుంది. సంఘాల్లో సమాధానం ఉండదు. కొంతమందికి ఎక్కువ తగాదాలు జరుగుతూ ఉంటాయి కొన్ని మందిరాల్లో.
ఎప్పుడు తగులే, ఈ విశ్వాస ఆ విశ్వాసాల మీద, ఆ విశ్వాసం ఈ విశ్వాసాల మీద తిట్టుకుంటూ ఉంటారు. అవసరమైతే బూతులు అడుక్కుంటారు, అవసరమైతే ఇద్దరు కలిసి పాస్టర్ని కొడతారు, లేకపోతే పాస్టర్ని గందరగోళంగా తిడతారు. కొన్ని సంఘాల్లో పాపం సమాధానం ఉండదు, నాయకత్వం సరిగా లేక, సంఘాలు అభివృద్ధి లేక సాతానుగాడు వాటిల్ని అలా పట్టిపెట్టి ఎన్ని సంవత్సరాలు జరిగిపోతున్నా కూడా అభివృద్ధి లేని సంఘాలుగా, బీడు బారిపోయిన పొలాలుగా మారిపోయి ఉంటాయి. ఎంతో బాధపడుతున్నాడు దేవుడు అటువంటి సంఘాలు చూసి. ఇదిగో షిలోహులో ఉన్న ఒక సంఘాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, అయితే ఈ షిలోహులో ఉన్న ప్రార్థన మందిరానికి పనిచేస్తున్నటువంటి దైవజనులుగా పనిచేస్తున్న పెద్ద ఆయన ఏం పని చేయట్లేదు, ఆయన సేవ చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఆయన పిల్లలు ఇద్దరు సేవలోకి వచ్చారు. అయితే మనం చదివినటువంటి మూల వాక్యంలో ఉన్న సంగతి ఏంటంటే, అర్థం చెప్తాం మీకు. యుద్ధం జరిగింది, అది ఇశ్రాయేలీల కాలం. ఇజ్రాయేలీలు ఇంకా రాజులు ప్రారంభించబడలేదు. వీళ్ళకి రాజులు ఇజ్రాయేల్ దేశాన్ని ఏలకముందు న్యాయాధిపతులు ఏలేవాళ్ళు. ఈ న్యాయాధిపతులలో చివరి న్యాయాధిపతి దైవజనుడైన సమూయేలు గారు చిన్న వయసులో ఉన్నప్పుడు జరిగిన సంగతి అన్నమాట. సమూయేలు గారి కంటే ముందటి ప్రవక్త లేదా నాయకుడు న్యాయాధిపతి ఏలీ. ఈ ఏలీ అనే దైవజనుడి కాలంలో జరిగిన సంగతిని నేను మీకు తెలియచేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఆల్రెడీ ఐగుప్తు నుండి బయలుదేరి వీరు కానాన్ దేశం చేరిపోయారు. యెహోషువ గారి తర్వాత అనేక మంది న్యాయాధిపతులు వచ్చారు. ఈ ఇజ్రాయేలీలు ఇల్లు కట్టుకున్నారు, పొలాలు చేస్తున్నారు, స్థిరపడిపోయారు, చక్కగా ఆస్వాదించబడ్డారు. వాళ్ళ మధ్యలోనే ఇజ్రాయెల్ దేశంలోనే షిలోహు అనే ప్రాంతంలో అప్పటి వరకు ప్రత్యక్ష గుడారంగా ఒక డేరాల కింద ఉన్న దేవుని మందిరం ఇప్పుడు షిలోహులో చక్కగా ఒక చక్కని చిన్న మందిర నిర్మాణం జరిగింది. ఇదే గుడారాన్ని షిలోహులో వేసి ఇంకాస్త విశాలంగా చక్కగా పెద్దగా దేవుని మందిరం కట్టి అక్కడ పరిచయం జరుగుతుంది. ఈ ఇజ్రాయేల్ దేశం అంతటికి ఒకే ఒక మందిరం, 2 మందిరాలు లేవు ఆ రోజుల్లో, ఒకే మందిరం షిలోహులో ఉన్న దేవుని మందిరం. ఆ మందిరంలోనే మోషే గారి మందసం అన్నీ ఉన్నాయి అక్కడే. సరే, మొట్టమొదటి మందిరం బాగా పరిచయం జరుగుతుంది. అయితే ఏం జరిగిందంటే, ఒక రోజున ఇజ్రాయేలీల మీదకి ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు. ఇజ్రాయేలు దేశానికి చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరినీ ఫిలిస్తీన్లు అంటారు. ఒక పక్క అమోరీలు ఉంటారు, ఒక పక్క హివ్వీలు ఉంటారు, ఒక పక్క పెరిజీలు ఉంటారు, ఎబూసీలు ఉంటారు, పక్క వాళ్ళు అన్నమాట వీళ్ళంతా. ఒకరోజు ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తే ఆ యుద్ధంలో ఇజ్రాయేలీలు సైనికులందరూ కలిసి యుద్ధం చేయడానికి పోయారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఇజ్రాయేలీలు ఆ యుద్ధంలో ఓడిపోయారు. చెప్పాలా, ఇజ్రాయేల్ ఏమైపోయారు? మీరు ఎడ చూస్తున్నారంటే, చర్చి గురించి చెప్తానని చెప్పి మళ్ళీ యుద్ధాలు అంటావేంది, తలకాయ ఉందా లేదా నీకు, మేము ఎట గుర్తు పెట్టుకోవాలా అన్నట్టు చూస్తున్నారు. ఆడికే తీసుకొని అక్కడికే వస్తాం లాస్ట్కి మనం తిరిగి. దేవుని మందిరంలో దైవజనులు పరిచయం చేస్తున్నారు. వాళ్ళ దేశం మీద యుద్ధం వచ్చింది. ఈ యుద్ధానికి సైనికులు యుద్ధం చేశారు. ఏందో తెలియదు కానీ ఓడిపోయారు. ఓడిపోవడం మాత్రమే కాదు, ఆ ఒక్కరోజే 4,000 మంది ఇశ్రాయేలీలు చంపేశారు. చెప్పండి, 4,000 మంది ఇశ్రాయేలీల్ని చంపేశారు. బైబిల్ చరిత్రలో మనం గమనిస్తే ఒకసారి గనక ఇజ్రాయేలీ సైన్యం ఓడిపోయింది అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఇజ్రాయేలీల పక్షాన లేడు అని అర్థం. దేవుడు ఇజ్రాయేలీల పక్షాన లేకపోయినప్పుడే వాడు యుద్ధంలో ఓడిపోతారు ఎప్పుడైనా కూడా. ఇప్పుడు యుద్ధంలో ఓడిపోవడమే కాకుండా 4,000 మంది వధించబడ్డారంటే దేవుడు వారితో లేడు అని మనకు కరెక్ట్గా అర్థమైపోతుంది. సరే, దేవుడు ఎందుకు లేడో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. చనిపోయారా? వీరు భయంతో అక్కడెక్కడో ఊరు బయట పొలాల్లో యుద్ధం అయితే ఓడిపోయి ఈ 4,000 మందిని తరిమి చంపేస్తే మిగతా వాళ్ళు గాయాల పాలై పట్టణంలోకి వచ్చేసి దాక్కొని ఆ రోజు సాయంత్రం అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు. ఇజ్రాయేలీల పెద్దలందరూ గ్యాదర్ అయ్యి ఏమనుకుంటారంటే, అయినా కానీ మనం ఎందుకు ఓడిపోయాం, అసలు ఈ ఓటమికి కారణం ఏంటి, అసలు మనకి యుద్ధంలో అపజయం ఎందుకు వచ్చింది, అయ్యో ఏంటి బాధ అని మాట్లాడుకుంటూ ఉంటే ఎవడో ఒక ఐడియా ఇచ్చాడు. అయ్యా బ్రదరు, మనం ఎందుకు ఓడిపోయామంటే, మనం గెలవాలంటే ఒక దారి ఉంది. దేవుని సన్నిధిలో ఉన్న మందసం, ఆమె చెప్పండి గట్టిగా, షిలోహు ప్రార్థనా మందిరంలో ఉన్న ఆ మందసాన్ని గనక మనం యుద్ధం జరిగే స్థలానికి గనక తీసుకెళ్తే, మందసం అంటే ఎవరు? దేవుడే. మందసం దేవుని సన్నిధికి సాదృశ్యం, దేవుని శక్తికి సాదృశ్యం. మందసంలో వాక్య పలకలు ఉన్నాయి.
అది దేవుడు నివసించే చోటు. ప్రత్యక్ష గుడారంలో మందసం మీద నుండి, కరుణాపేట మీద నుండి దేవుడు మాట్లాడేవాడు. దేవుడే, ఒక మాట చెప్పాలంటే దేవుడినే కనుక మనం యుద్ధంలో తీసుకెళ్ళిపోతే ఖచ్చితంగా మనం జయిస్తామని ఎవడో సలహా ఇస్తే ఆ మాటలు అందరూ విని అవును 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 రేపు ఉదయాన్నే మరలా మన యుద్ధాన్ని బయలుదేరదాం, మనం ఖచ్చితంగా యుద్ధంలో గెలుస్తామని అందరూ మాట్లాడుకొని రాత్రికి ఈ బాగులేని వాళ్ళందరికీ ఈ కట్లు కట్టి అందరికి కత్తులు ఇచ్చి మళ్ళీ బయలుదేరి రెండో రోజు మళ్ళీ యుద్ధానికి పోయారు. ఈరోజు పోతా ఏం చేశారు తెలుసా? ఏం తీసుకుపోయారు చెప్పండి? ఏం తీసుకుపోయారమ్మా? మందసం అంటే మోషే గారు, దేవుడు మోషే గారికి సీనాయ పర్వతం మీద చెప్పినటువంటి ఆ చెక్క ఏమండి, పెట్టి లాంటిది, తుమ్మ చెక్కతో చేసిన పెట్టి. అది దేవుని శక్తికి, దేవుని సరికి సాదృశ్యం. ఆ మందసాన్ని సైనికులు, లేవీలు మోస్తూ ఉండగా ఆ మందసం పక్కనే ఇద్దరు పాస్టర్లు ఉన్నారు. ఎవరు? కొత్తగా జూనియర్లు, సీనియర్ పాస్టర్ కాదు, యవనస్తులు పాస్టర్లు. వీళ్ళు అన్నదమ్ముళ్ళు. పేర్లు చెప్పండి. పుల్లారావా ఏంది, హోప్ని, ఫీనెహాస్. వీళ్ళిద్దరూ మందసంతో పాటు వస్తే సైన్యం అంతా యుద్ధంలో కలుసుకున్నారు. మళ్ళీ యుద్ధం భీకరంగా జరుగుతుంది. ఈ మందసాన్ని వాళ్ళు సైన్యంలో తీసుకెళ్ళి యుద్ధం ప్రారంభించే ముందంట అక్కడ బైబిల్ రాయబడింది, పెద్ద భూమి అదిరి అంత శబ్దం చేస్తున్నారంట. గట్టిగా కేకలేస్తున్నారు, ఓని కేకలేస్తున్నారు. ఈరోజు జయం మందే అంటారు, యెహోవా మన మధ్యకు వచ్చాడని చెప్తున్నారు. పెద్ద భూమి అదిరిపోయేటట్టు లక్షల మంది, వేల మంది ఇశ్రాయేలు కేకలేస్తే అవతల పక్కన ఫిలిస్తీన్ల గుండెలు అదిరిపోయినాయి. ఒరే, ఇంత ఆనందంగా వీళ్ళు ఇంతకుముందు ఎప్పుడు అరవలేదు, ఎందుకు ఇంత కేకలేస్తున్నారు, ఏం దొమ్మి, ఎందుకు గోల ఏంటి? వాళ్ళకి అర్థమైంది, ఇజ్రాయేలీల దేవుని నివాస స్థానమైన లేదా ఇజ్రాయేల్ దేవునికి శక్తికి సాదృశ్యమైన మందసాన్ని వాళ్ళు సైన్యంలో తీసుకొచ్చుకున్నారు. అంటే సాక్షాత్తు వాళ్ళ దేవుడే ఇప్పుడు సైన్యంలోకి వచ్చేసాడు. రే, ఆయన ఎవరో తెలుసా? అరణ్యంలో ఐగుప్తీల్ని ఆట ఆడుకున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐగుప్తీల్ని తెగుళ్ళతో నింపి ఇజ్రాయేల్ని క్షేమంగా కనాను తీసుకొచ్చిన వాడు ఆయనతో ఒరే వచ్చేసాడు, అయిపోయింది మన పని. సరే కానీ ఇప్పుడు వాళ్ళు మనకు బానిసలుగా ఉన్నారు, రేపు మనం వాళ్ళకి బానిసలు అయిపోతాం. ఏదో శక్తి కూడగట్టుకొని మన ప్రయత్నం మనం చేద్దాం, దిగులు పడద్దు, టెన్షన్ పడద్దాం, ఆ అరుపులు విని మీరు భయపడద్దు. అయినా మనం యుద్ధం చేసేది ఇప్పుడు యెహోవా దేవుడితో, అయిపోయింది మన పని, కానీ వీరంతవరకు ధైర్యంగా చేయండి అని యుద్ధం ప్రారంభిస్తే. బాగా వినండి, నిన్నేమో ఎంతమంది చనిపోయారు? ఎంతమంది చంపేశారు? 4,000 మందిని చంపారు యుద్ధంలో. 4,000 మందిని చంపారు యుద్ధంలో. ఈరోజు దేవుని మందసాన్ని తీసుకెళ్ళి యుద్ధం చేస్తే 30,000 మందిని చంపేశారు ఒళ్ళు చేళ్ళనే. ఎవరిని? ఇజ్రాయేలీల్ని 30,000 మంది చంపేశారండి. భయంకరమైన అవమానం, ఓటమి, ఓడిపోయారు. ఫిలిస్తీన్లు స్వాధీనం చేసిన ఇశ్రాయేల్ దేశాన్ని. ఇజ్రాయేల్ ఓడిపోయి చెట్టకొకరు పుట్టకొకరు అయిపోతే 30,000 మంది తరిమి చంపేశారు. ఇప్పుడు ఒక మాట, మందసం తీసుకోబోకముందేమో 4,000 మంది చచ్చిపోయారు. దేవుని శక్తి, దేవుని సన్నిధిని పిలువబడుతున్న దేవుడి నివాసం ఉన్న మందసాన్ని తీసుకెళ్తే మాత్రం 30,000 మంది చచ్చిపోయారు. అంటే ఇప్పుడు దేవుళ్ళలో శక్తి లేదనే. ఎందుకు ఓడిపోయారు వాళ్ళు? ఎందుకు ఓడిపోయారు? సరే చూడండి, 30,000 మంది చనిపోయారా? అదే రోజు ఏం జరిగిందంటే ఈ మందసం దగ్గర వచ్చారే పాస్టర్లు ఇద్దరు జూనియర్లు, ఏలి ఇద్దరు కుమారులు, వీళ్ళిద్దరిని కూడా కత్తితో తెగ నరికి చంపేశారు ఆడే. యుద్ధ భూమిలోనే ఇద్దరు జూనియర్ పాస్టర్లు చచ్చిపోయారు. ఎవడో ఒకడు తప్పించుకొని పట్టణంలోకి రొప్పత పరిగెత్తి వచ్చాడు. ఆ ఊర్లో వస్తా మనం ఓడిపోయాం అని చెప్పుకుంటా వస్తున్నాడు వాడు మాట్లాడిన వాళ్ళు అంతా ఓని కేకలేస్తున్నారు. ఈ 98 సంవత్సరాల ముసలోడు పెద్ద పాస్టరు మందిరం యొక్క బలిపీఠం దగ్గరగా, లేకపోతే మందిరం ఆ రోడ్లో, మెయిన్ రోడ్లో ఒక ఆసనం మీద స్తంభం లాంటిది ఆనుకొని, ఒక గచ్చు లాంటిది, అరుగు లాంటిది ఉంటే అరుగు మీద ఆనుకొని కూర్చో ఉన్నాడు. అందరూ ఏడుస్తున్నారు. ఈ గల్లతి ఏంటని అటు ఇటు వెళ్తున్న ఒక వ్యక్తిని పిలిస్తే ఆ వ్యక్తి ఎవరో తప్పించుకొని వచ్చాడే. ఆ వ్యక్తి, ఏ బాబు, అయ్యా ఏంటి గలబా? వాడు చెప్తున్నాడు, అయ్యా యుద్ధం జరుగుతుంటే నేను తప్పించుకొని వచ్చేసాను. ఎందుకు గలబా ఏంటి? ఏం జరిగింది? అయ్యా మన సైన్యం ఓడిపోయింది, 30,000 మంది చనిపోయారు. పాస్టర్ గారు, నీ ఇద్దరు కుమారులు కూడా చంపేశారు, మందసాన్ని పట్టుకున్నారండి అని చెప్తున్నాడు. అంతే. నీ ఇద్దరు పిల్లలు చనిపోయారు అన్నప్పుడు 98 సంవత్సరాల ముసలోడికి చాలా దిగులు కలిగింది. మందసాన్ని పట్టుకున్నారు అని చెప్పిన తర్వాత, మందసం శత్రు వశం అయిపోయిందని చెప్పిన తర్వాత అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ ఆసనం మీద నుండి వెనకకు పడి
వెనకకు పడి మెడ విరిగి చనిపోయాను అని ఉంటుంది. 98 సంవత్సరాల ముసలాయన దైవజనుడు వెనకబడి మెడ విరిగి చనిపోయాడు. అంతలో ఏం జరిగింది తెలుసా? ఈ పెద్దోడు ఉన్నాడే ఫీనేహాసు, ఈ ఫీనేహాసు భార్య అప్పటికి 9వ నెల డెలివరీ టైం. సంధ్యమ్మ ఏ నెల? ఎన్నో నెల? 9వ నెల డెలివరీ టైం. ఎప్పుడైతే ఇజ్రాయేలు ఓడిపోయారు, 30,000 మంది చనిపోయారు అని తెలిసిందో, మనం ఓడిపోయామని తెలిసిందో, ఆమెకు వేదనకి, క్షుద్బాధకి, ఆ దిగులుకి, ఆ బీపీకి నొప్పులు ఎక్కువైపోయినాయి. మోకాళ్ళ మీదకు కృంగి డెలివరీ అవుతుంది. అంతలో ఆమె ఎవరు చెప్పారు ఆమెకి, అమ్మా 30,000 చనిపోవడమే కాదు, మీ మరిది మీ ఆయన ఇద్దరు కూడా చనిపోయారు అక్కడే. అమ్మ ఇంకో విషయం తెలుసా, ఈ సంగతి మీ మాంగ చెబితే మీ మాంగ కూడా అదిగో రోడ్లోనే మెడ విరిగి చనిపోయాడమ్మా. ఆ మాట చెప్పేసరికి మిక్కిలి దుఃఖంతో ప్రసవం జరిగింది, మగపిల్లవాడిని కనింది. అక్కడున్న స్త్రీలంతా చెప్తున్నారు అంతటి, అమ్మ సిస్టర్ దిగులు పడద్దు, మీరు భయపడద్దు, మీకు కానుపు అయిపోయింది, చక్కని మగబిడ్డ పుడాడమ్మా నీకు. వాళ్ళ మాటలు ఆమె ఏం పట్టించుకోకుండా ఆమె ఏమని తెలుసా? ఈరోజు మన వాక్యం అది. ఆమె ఏమని తెలుసా? ఆమె ఏమనిందంటే, ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి పోయింది అని చెప్పింది ఆమె. చెప్పండి ఏమనింది? ప్రభావం ఇశ్రాయేలీయులలో నుండి పోయింది. ప్రభావం ఇశ్రాయేలు నుండి పోయింది, నా బిడ్డకి ఈకాబోదు అని పేరు పెడుతున్నాను నేను అని చెప్పింది. వీడి పేరు, ఎందుకంటే ఆ రోజుల్లో కన్న వెంటనే తల్లి కానీ తండ్రి కానీ పేరు పెట్టుకోవాలా. మనలాగా 8 రోజులకి 3 నెలలకి అటు కాదు, అప్పుడే వెంటనే పెట్టాలి పేరు. వాళ్ళ ఆచారం అది. పుట్టిన వెంటనే తల్లి అన్న పేరు పెట్టాలి, తండ్రి అన్న పేరు పెట్టాలి. ఇప్పుడు తల్లి పేరు పెడుతుంది కొడుక్కి. ప్రభావం ఇజ్రాయేలీలో నుండి వెళ్ళిపోయింది, దేవుని ప్రభావం ఇశ్రాయేలు వదిలిపెట్టి వెళ్ళిపోయింది, కనుక నా బిడ్డకి ఈకాబోదని పేరు పెడుతున్నాను అని చెప్పి ఆ భయంకరమైన మనోవేదనతో బిడ్డను కని అక్కడే కానుపులోనే చనిపోయింది. ఆమె చచ్చిపోయింది. అంటే ఒకే రోజు ఒక ఇంట్లో ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి? 2 కొడుకులు చచ్చిపోయారు, వాళ్ళ నాన్న చనిపోయాడు, కోడలు చచ్చిపోయింది. అంటే ఒకే రోజు ఇంట్లో ఎన్ని మరణాలు? 4 మరణాలు. అసలు ఏంటి ఇదంతా? షిలోహు దేవుని మందిరంలో సేవ చేస్తున్న దైవజనుల కుటుంబంలో 4 మరణాలు ఏంటి? దేవుని సంఘం వాళ్ళ మధ్యలో ఉంటే, దేవుని విలువైన శ్రేష్టమైన ఘనమైన 40 సంవత్సరాలు కంటికి రెప్పవలే అరణ్యంలో వారిని నడిపించిన దేవుని మందసము సంఘం వాళ్ళ మధ్యలో ఉంటే 34,000 మంది ఎదురు చచ్చిపోయారు. మందసం తీసుకోపోకపోతే ఏమో 4,000 చచ్చిపోతే, మందసం తీసుకోపోయిన తర్వాత 30,000 చనిపోవడం ఏంది? అసలు దేవుడు ఏం జరిగిందంటే అక్కడ అదే ఏలి గారి కోడలు చెప్తుంది చక్కగా, దేవుని ప్రభావము ఇజ్రాయేలీల దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దేవుని ప్రభావం ఈ మందిరంలో లేదు, దేవుని సన్నిధి ఈ దేశంలో లేదు, దేవుని తోడు మనతో కూడా లేదు, మన జాతిలో నుండి దేవుని ప్రభావం వెళ్ళిపోయింది. అందుకే నా బిడ్డకి ఈకాబోదని పేరు పెడుతున్నా. ఈకాబోదని వీడిని పిలిచిన ప్రతిసారి మీకు గుర్తు రావాలి, దేవుని ప్రభావం మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అందరూ ఆ మాట విని ఏడ్చారండి. ఒకే రోజు 4 సమాధులు, నలుగురిని సమాధి చేశారు. 30,000 మంది తీసుకొచ్చి సమాధులు చేశారు. మిక్కిలి శోకంతో దుఃఖంతో నిండిపోయిన గడియది. బిడ్డలారా, ఇది మనం చదివిన వాక్యం యొక్క సందర్భం. ఇప్పుడు మనం పాయింట్లోకి వెళ్ళిపోతాం. గత 12 సంవత్సరాలుగా దేవుడు మన సేవని కాపాడుకుంటూ భద్రపరిచి తీసుకొని వచ్చాడు. 13వ సంవత్సరంలోనికి వెళుతున్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘం ద్వారా కోరుకుంటున్నటువంటి ఆశ, మన పరిచర్య ద్వారా ఆయన ఆశిస్తున్న ఆశ, ఒక దొడ్డిని కట్టి దొడ్డిని చక్కగా గొర్రెల దొడ్డిని అలంకరించినట్లుగా దేవుడు చక్కగా మంచి మందిరాన్ని మనకు కట్టించి, కాస్తో కూస్తో నమ్మకస్తుల బిడ్డలు దేవుడికి నిలబెట్టి, ఎన్ని కష్టాలు వచ్చినా తొనగకుండా బెడకుండా ఉండే బిడ్డలను ఏర్పాటు చేసి, ఒక చిన్న పేరు పెట్టి మన దొడ్డిని ఆయన ప్రేమించి ఆశీర్వదించి 12 సంవత్సరాలు కాపాడితే, ఈ దొడ్డిలో ఉన్న గొర్రెల వంటి మనస్సాక్షి కలిగిన దేవుని ప్రజల ద్వారా ఆయన కోరుకుంటున్నటువంటి ఆశ. బిడ్డలారా, ఈ రోజుల్లో భూమి మీద చర్చిలు చూడండి, భూమి మీద ఉన్న దేవుని సంఘాల్లో చాలా వరకు దేవుని శక్తి లేదు. సంఘాల్లో భక్తి చేస్తున్నారు, కానీ భక్తిలో ఏం లేదు, శక్తి లేదు. శక్తి కలిగిన భక్తి చేస్తున్న క్రైస్తవుల సంఖ్య నానాటికి తగ్గిపోతుంది. చాలా సంఘాల్లో ఈరోజు యాంత్రికం అయిపోయింది. మెషినరీ అంటే యంత్రాలలాగా రావటం, 2 పాటలు పాడుకోవటం, ఒక చిన్న ప్రార్థన చేయటం, అరగంట సేపు వాక్యం చెప్పుకోవటం, మళ్ళీ ఎక్కువైతే చూసుకుంటూ ఉంటారు.
టయానికి లేచి వెళ్ళిపోయేసి 2 గంటలకు 1 గంటకు ఆరాధన అయిపోతే మళ్ళీ ఇంకోళ్ళు వచ్చేస్తారు. రావాలి కాబట్టి రావాలి, టైంకి జరుగుతుందా లేదా అంతే. దేవునితో మాట్లాడే అనుభవాలు లేదు, దేవునితో కన్నీళ్లు విడిచి గుండెలు బాదుకొని పాపక్షమాపణ పొంది ఆయన కొరకు ఇంకా రోషంగా బతకాలన్న దైవావేశపూరితమైన రోషం గల భక్తి, మన పితరులు చేసిన భక్తి ఈ రోజున భూమి మీద ఉన్న చాలా సంఘాల్లో కనుమరుగు అయిపోయింది. కానీ న్యాయాధిపతి ప్రార్థనా మందిరంలో దేవుని ప్రభావం ఉందా పోయిందా? 12 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాం ఇక్కడ, నేను దైవజనుడిగా. అక్కడ హోప్ని ఫినెహాసు సేవ చేశారు, ఇక్కడ నేను చేస్తున్నా. మీరు విశ్వాసులుగా ఉన్నారు. ఇజ్రాయేల్ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది దేవుని ప్రభావం. ఇజ్రాయేల్ కుటుంబాల్లో దేవుని ప్రభావం లేదు, పాస్టర్లతో దేవుని ప్రభావం లేదు, అసలు సంఘంలోనే మందిరంలోనే దేవుని ప్రభావం లేదు, పూర్తిగా పోయింది సంఘంలో నుంచి. ఎప్పుడైతే దేవుని సన్నిధి ఆ మందిరాన్ని, ఆ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందో శాపగ్రస్తులైపోయి మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ అడుగు పెడితే అక్కడ అపజయాలు, ఓడిపోతున్నారు. పూర్తిగా మరణం ఆవరించేసింది ఆ దేశాన్ని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సంఘాల్లో చూడండి ఎండిపోయిన భక్తి, నామకార్థ క్రైస్తవత్వం. భక్తి చేస్తున్నాం అనుకుంటున్నారు, రోషం గల భక్తి లేదు. ప్రార్థనా జీవితం కలిగిన భక్తి పరులు కనుమరుగైపోయారు. లోకంతో రాజీ పడకుండా పాపాన్ని అసహించుకొని దైవ చిత్తానుసారమైన భక్తిని చేస్తూ నడుం కట్టుకొని ఒక మోషే వలె, దానియేలు వలె, దావీదు వలె, శద్రక మెషక అబేద్నెగోల వలె దేవుని కొరకు నడుం కట్టుకొని రోషంగా నిలబడిన క్రైస్తవులు సంఘాల్లో కనుమరుగైపోయారు తమ్ముడా. పూర్తిగా అసలు కనబట్లా, పోయింది. అయితే మన సంఘంలో ప్రభావం ఉందా? మన సంఘంలో దేవుని ప్రభావం ఉందా? లేకపోతే మనం కూడా ఏకాబోధులు అయిపోయామా? ఏకాబోధు అంటే ఏంది? ప్రభావం, దేవుని ప్రభావం పోయింది. దేవుని ప్రభావం పోయింది. నీ ఇంట్లో దేవుని ప్రభావం ఉందా పోయిందా చెల్లా? తమ్ముడా, నీ ఇంట్లో దేవుని ప్రభావం ఉందా పోయిందా? నీకే తెలుసు, ఖచ్చితంగా తెలుసు నీకు. ఎట్ట గుర్తుపట్టాలి సార్ అని మనమేమి చిన్న బాబు బొప్పిలాగా మాట్లాడగబల్లే. మనకు తెలుసు దేవుని ప్రభావం మన ఇంట్లో ఉందా పోయిందా. దేవుని ప్రభావం నీ జీవితంలో ఉందా పోయిందా? దేవుని ప్రభావం ఈ మందిరంలో ఉందా పోయిందా? గత 12 సంవత్సరాలుగా పరిచర్య జరుగుతుంది. మీకు తెలుసు, నాకు తెలుసు, మన సంఘంలో దేవుని ప్రభావం ఉందా పోయిందా? ఇజ్రాయేలు దేశంలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళిపోయింది. దేవుడు ఎంత బాధపడి ఉంటే వాళ్ళు వదిలేస్తాడు దేవుడు. ఇజ్రాయేల్ ఎవరు? పేరు పెట్టి పిలుచుకున్న దేవుని సొత్తోళ్ళు. ఆమె నన్ను గట్టిగా అబ్రహామును పేరు పెట్టి పిలుచుకున్నాడు. కుమారుడా, నీ నామాన్ని బట్టి నేను హెచ్చిస్తాను అని చెప్పాడు. నీ నామాన్ని గొప్ప చేస్తానన్నాడు. నీకు, నీ సంతానానికి ఈ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. అంత ప్రేమతో హక్కును చేర్చుకొని అబ్రహామును పిలిచి ఒక సొత్తుగా, ఒక స్వాస్థ్యంగా తనకంటూ ఒక జనాభాను దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆయన కన్నబిడ్డలే, ఆయన కొన్నబిడ్డలే ఈరోజు ఆయన్ని ఏం చేశారో ఏమో. మొత్తం మీద దేవునికి వాళ్ళతో కలిసి నివసించడం ఇష్టమో లేదు. వాళ్ళ సంఘాన్ని, వాళ్ళ మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు దేవుడు. షిలోహులో ఉన్న దేవుని మందిరాన్ని దేవుని శక్తి వదిలి వెళ్ళిపోయింది. షిలోహులో ఉన్న దేవుని మందిరాన్ని ఆయన సన్నిధి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ముత్తుకూరులో ఉన్న హోలీ జడ్జ్ ప్రేయర్ సెంటర్ని, న్యాయాధిపతి ప్రార్థనా మందిరాన్ని దేవుని శక్తి వదిలి వెళ్ళిపోయిందా ఉందా? నిజంగా కనుక దేవుని ప్రభావం మన సంఘంలో నుంచి వెళ్ళిపోతే నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నష్టపోతావంతే. మన కుటుంబాల్ని దేవుని ప్రభావం వదిలిపెట్టి వెళ్ళిపోతే అడుగు పెట్టే ప్రతి చోట శాపాలు చూస్తారు మనుషులు. ఆశీర్వాదం నీ కంటికి కనబడదు అసలు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ నష్టాలే, ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏడుపులే, ఆక్రందనలే, ఆవేదనలే. దేవుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే బ్రతకగలుగుతామా? అందుకే మనం ఏం ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభువా, 12 సంవత్సరాలుగా నీ సన్నిధే మమ్మల్ని నడిపిస్తుందని మేము నమ్ముతున్నాం. మా 2 చేతులు జోడించి అయ్యా నీ పాదాలు పట్టుకొని, అయ్యా నీ కాళ్ళు పట్టుకొని బతిలాడతాం. మమ్మల్ని వదిలిపెట్టి పోవద్దు, మా సంఘాన్ని వదిలిపెట్టి పోవద్దు నాయనా, మా పరిచయం వదిలిపెట్టి పోవద్దు నాయనా, ఈ సన్నిధిలో నుంచి నీ ప్రభావాన్ని తీసేయొద్దు నాయనా. నీ సన్నిధి ఈ మందిరంలోంచి బయటికి పోయిందంటే ఇంక మేము బతకటం కూడా వేస్టే, బతికుండి చచ్చిపోయిన వాళ్ళు అయిపోతాం మేము ఇక అని మనం ప్రార్థన చేయాలి బిడ్డలారా. 40 సంవత్సరాలు ఎట్లా పక్షి రాజు తన రెక్కల మీద పిల్లల్ని మోసినట్టు మోసాడు వాళ్ళని దేవుడు. అసలు యుద్ధం చేసేవాళ్ళు 6 లక్షల మంది, 20 సంవత్సరాల పైబడిన పురుషులను లెక్కేస్తే 6 లక్షల మంది, స్త్రీలు పిల్లల్ని మొత్తం కలిపి లెక్కేస్తే 20 లక్షల మంది కంటే పైపిచ్చే జనాభా. 20 లక్షల మంది జనాభాని 40 సంవత్సరాలు ఏ కొరత లేకుండా
చేతులతో కప్పి మేఘం కింద దాచుకుని నడిపించుకున్న దేవుడు ఈరోజు ఏమైపోయాడు? వాళ్ళతో పాటు లేడా? వాళ్ళతో పాటు లేడే. అరణ్యంలో వాళ్ళని వదిలిపెట్టలేదు దేవుడు. ఎర్ర సముద్రం దగ్గర తోడై ఉండి చీల్చాడు సముద్రాన్ని పాయలు చేసి వారిని దాటించిన ఆ దేవుడే ఇప్పుడు వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయింది. ఏ కాబోదు అనే మాటకు అర్థమైంది తెలుసా? ప్రభావం పోయెను. చెప్పండి తల్లే, ఏ కాబోదు అనే పేరుకి అర్థమైంది ప్రభావం. మీరు ఎడ చూస్తున్నారంటే పోతే పోయాడులే, కానీ ఇంతసేపు చెప్తాం దాని గురించి. మాకు ఏం పోతే ఆయన అనుకున్నారక్క నీలాగా నాలాగా. ఎవరా? జూనియర్ పాస్టర్లు. ఎవరు? హోప్నే ఫినేహాస్. ఏందైతే ఉంటే పోతే ఆయన పోతే మాకు ఇప్పుడు అనుకున్నారో ఏమో. ఏం చేశారు మన అవసరంగా చూద్దాం ఇప్పుడు. ఎందుకు దేవుని ప్రభావం ఆ సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది? ఎందుకు దేవుని శక్తి ఆ మందిరం వదిలిపెట్టి వెళ్ళిపోయింది? ఎందుకు ఆ దేశాన్ని దేవుని శక్తి వదిలిపెట్టి వెళ్ళిపోయింది? దేవుడు ఎందుకు ఆ దేశం వెళ్ళిపోయాడు బయటికి? ఒకే ఇంట్లో దైవజనుల ఇంట్లో 4 చచ్చిపోయారు. దైవజనుల ఇంట్లోనే 4 చచ్చిపోతే ఇక దేశాల్లో ఉన్న ఇశ్రాయేల్ కుటుంబం ఎంతమంది చచ్చిపోయి ఉంటారు? 34,000 మంది చచ్చిపోయారు 2 రోజుల్లో. అమ్మా ఒక మాట చూడు, హృదయంలో పాపం పెట్టుకొని నువ్వు ఎంత సంతోషంగా దేవుని మందిరాలకు వచ్చి సప్పట్లు కొట్టి కింద పడి దొల్లాడినా, దేవుడు నీతో నడవకపోతే, దేవుని ప్రభావం నీలో లేకపోతే, నా పాయింట్ అర్థమవుతుందా? దేవునితో మనం స్నేహం చేయకుండా, దేవునితో మనం నడవకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకుండా, దేవుని కొరకు రోషంగా నిలబడకుండా, నువ్వెంత క్రమంగా మందిరంకి వచ్చి ఎంతసార్లు ఇన్ని ప్రార్థనలు చేసి ఎంత గందరగోళాలు చేసి కింద పడి దొల్లాడినా యేసయ్య నీతో లేనప్పుడు నీలో ప్రభావం లేదు. మనలో ప్రభావం ఉండదు చెల్లా. నువ్వు ఎంత క్రమంగా మందిరంకి రా, ఎంత క్రమంగా దశింపగలి, ఎంత క్రమంగా నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎంత బాగైనా ఉండు, దేవునికి ఇష్టమైన జీవితం మనలో లేకపోతే, పాపంతో మనం స్నేహం చేసినంత కాలం దేవుడు మన ఇళ్లలో ఆయన శక్తిని, ఆయన సన్నిధిని, ఆయన ప్రభావాన్ని మనతో పెట్టడు. ఆమె ఎవరామె? యేసు ప్రభు వారు వస్త్రపు చెంగు పట్టుకుని దేవుడు చెప్పండి. ఎవరామె? ఎవరక్క? మీ ఇంటి పక్కన ఆమె చెప్పాలా? ఎవరు ఆమె? మీ కళ్ళల్లో యేసు రక్తం భయ్యా. లాజరు అప్పుడే మీరు కానీ, అందుకే నాకు కూడా ఏం దెబ్బ కళ్ళు మూసుకోపోతాను అనుకుంటుండా. చాలా మంది మీద వచ్చేసింది, అందుకే అది నాకు వచ్చేస్తుంది. అయ్యా తెరువు కళ్ళు. ఫస్ట్ రోజే ఇది. ఇంకొక 10 నిమిషాలు ముగిచ్చేస్తాను, నేను ప్రార్థన చేసుకుందాం. మనం చాలా దుఃఖపడాలక్క, నవ్వకూడదు అసలు ఈ టైంలో. ఒక్కసారి నీ ఇంటిని దేవుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడా, ఉన్నాడా నీ ఇంట్లో? ఆలోచించుకోచెల్లా. 12 సంవత్సరాలుగా ఈ సేవ నడుస్తుంది. అసలు ఈ సంఘంలో దేవుని ప్రభావం ఉందా? ఈ మందిరంలో? లేకపోతే షిలోహు మందిరాన్ని దేవుని శక్తి వదిలి వెళ్ళిపోయినట్టుగా మన సంఘాన్ని కూడా వదిలి వెళ్ళిపోయిందా? మన మందిరాన్ని దేవుని ప్రభావం వదిలి వెళ్ళిపోతే ఈగలు దోలుకోవటమే కదా మనం, అంతే. ఇంకో మాట తెలుసా? దేవుని ప్రభావం మన సంఘంలో లేకపోయినా కూడా జనాభా గుంపులుగా వస్తారు తెలుసా మీకు? ఒక మందిరంలో గుంపులుగా జనాభా పోతున్నారంటే అక్కడ ప్రభావం ఉందని కాదు. ఈ రోజుల్లో ఉన్న భక్తులకి, విశ్వాసులకి అట్లాంటి సంఘాలే కావాలా తెలుసా మీకు? టైంకి ముగిచ్చేయాలా. ఒక మాట, 2 మాటలు, చిన్న మాటలు, ఆమె పోండి అవసరం 2 డ్యాన్సులు వేయించి 4 ఎగిరిచ్చి వాళ్ళకి ఏం దెబ్బ తగలకుండా అంత స్మూత్గా పెట్టి జాగ్రత్తగా నీట్గా వాళ్ళకి అన్ని అనుకూలంగా మార్చి ముందు అన్ని పెద్ద మంచి లగ్జరీగా చేసి గందరగోళం చేసి అందరూ ఆడకే పరిగిస్తారు. జనాభా ఎక్కువ ఉన్నారని అక్కడ ప్రభావం ఉందనుకోవడానికి లే, జనాభా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ప్రభావం ఉంది అనుకోవడానికి లే. జనాభా ఉన్నా జనాభా లేకపోయినా అసలు ఆ మందిరంలో దేవుని ప్రభావం ఉందా లేదా? ఎంత బాధపడుతున్నాడు దేవుడు షిలోహు మందిరాన్ని గురించి. అదే బాధ మన సంఘాన్ని గురించి పడితే మనం ఎవ్వరు పైకి రాము. ఇక్కడ మనం అసలు పొర్రపాటు పైకి వచ్చే సమస్య లేదు. అందుకే గుండెల విసేలా ప్రభు దగ్గర ఈరోజు సాయంత్రం మనం ఏడద్దాం. ప్రభువా, మా మందిరాన్ని వదిలిపెట్టి పోవద్దయ్యా, ఈ సేవను వదిలిపెట్టి పోవద్దు, ఈ చర్చిని వదిలిపెట్టి పోవద్దు. నువ్వు వదిలిపెట్టిపోతే మేము అయిపోయాం, ఇక్కడ మేము బతకటం కూడా వ్యర్థమే. మా కుటుంబాలు వదిలిపెట్టి వెళ్ళొద్దు, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. యేసుక్రీస్తు వారి వస్త్రపు చెంగు పట్టుకున్నది 12 సంవత్సరాల నుండి బ్లీడింగ్తో బాధపడుతున్న, రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ పట్టుకుందండి. అక్కడ ఒక మాట, ఆయన వస్త్రములో ఉన్న ప్రభావం వస్త్రము ద్వారా ఆమెలోకి వెళ్ళిపోయింది. ఆయనలో నుండి ప్రభావం ఆమెలోకి వెళ్ళిపోయింది. వెంటనే ఆమె రక్తధార ఆగిపోయిందని చెప్తుంది వాక్యం. ప్రభావం ఉండే సేవ చిన్నగా వెళ్ళినా
తుదకు దీవెనకరంగా మారిపోద్ది. ఆమె చెప్పండి గట్టిగా. దేవుని ప్రభావం మన సేవలో, మన ఇళ్లల్లో, మన శరీరంలో, మన భక్తిలో మనతో పాటు ఆయన ప్రభావం వస్తూ ఉంటే మనం నిదానంగా వెళ్ళి దీవెనకరంగా మారిపోతాం చివరిలో. కానీ దేవుని సన్నిధి, దేవుని ప్రభావం మన సంఘం వదిలిపెట్టి వెళ్ళిపోయిందంటే, మన కుటుంబాలు వదిలిపెట్టి వెళ్ళిపోయిందంటే, బతికినా సచ్చినోళ్ళ లెక్కే, చచ్చిపోతే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోతాం? కిందక పైకే? కిందకి, పాతాళానికి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుల కుటుంబంలోనే 4 చచ్చిపోయారు. ప్రజల్లో 30,000 మంది చచ్చిపోయారు. కారణం ఏంటంటే ఇజ్రాయేలు దేశంలో సరైన భక్తి చేసేవాడు ఒక్కడు కూడా లేడు. పాస్టర్లలో భక్తి లేదు, దైవజనుల్లో భక్తి లేదు. దైవజనుల్లో భక్తి లేకపోతే దేశంలో కూడా భక్తి లేదు. విడిగా తిరుగుతున్నారు ఆ దేశంలో, ఇశ్రాయేల్. అందుకే దేవుడు అది ఓర్వలేక, ఆయన తట్టుకోలేక ఆ దేశాన్ని, ఆ మందిరాన్ని, ఆ సంఘాన్ని మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అందుకని వీళ్ళు మందసం తీసుకెళ్ళి కేకలేసి, అయిపోయిందిరా రాండ్రా మీ సంగతి, మా దేవుడు వచ్చి. ఎక్కడ దేవుడు వచ్చేది? నీలో భక్తి లేకుండా. నీలో భక్తి లేదు, నీలో ప్రార్థన లేదు, నీలో విశ్వాసం లేదు, పరిశుద్ధత లేదు, ఏమి లేకుండా బైబిల్ తీసుకొచ్చి రాండ్రా చూసుకొని సైతానా అంటే ఏయ్ కొడతా అంటే దెయ్యం మనల్ని. ఎవరిలన్నా దెయ్యం పడుకున్నప్పుడు యేసు రక్తం గద్దిస్తున్నా అన్నావు అనుకో, ఏయ్ దగ్గర రాబాకు, ఒకటే దెబ్బ పడుకుంటా గమ్మగా అంటే దెయ్యం మనల్ని. ఎందుకంటే మనలో పవర్ లేదని దానికి తెలిసిపోయింది ఆటోమేటిక్గా. యేసయ్య మనలో లేనప్పుడు, యేసయ్య ప్రభావం మనలో లేనప్పుడు, క్రమమైన భక్తి జీవితం, పరిశుద్ధత మనలో లేనప్పుడు ఈ లోకంలో ఏది కూడా నీ మాట ఉందో అన్నీ నీ మీద దాడి చేస్తుంటాయి, నా మీద దాడి చేస్తుంటాయి, మన మీద దాడి చేస్తుంటాయి. నా మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ మొట్టమొదటి రోజు రాత్రి 12వ వార్షికోత్సవ మొదటి రాత్రి కూటంలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. మన సంఘములో మరణం దాకా, మన మరణకాల పర్యంతం దాకా దేవుని ప్రభావము నివసించునుగాక. మన మరణం వరకు మన ఇళ్లలో దేవుని ప్రభావం ఉండునుగాక. మన మరణం వరకు నీ శరీరంలో, నీ బాడీలో, నీ దేహంలో దేవుని ప్రభావం ఉండునుగాక. దేవుని ప్రభావం అంటే దేవుని శక్తి, దేవుని సన్నిధి, దేవుని తోడు, ఆయన సన్నిధి. నేనేమనుకుంటున్నానంటే ఒకవేళ మన సంఘంతో ఆయన కానీ ఇప్పుడు లేకుండా కానీ ఉంటే మనం అందరం ఈ పేరుకే క్రైస్తవులం, కానీ మనం కూడా ఇష్ట ప్రకారం కొట్టుకుంటా, చర్చిల్లో కొట్టుకుంటా, నాకు పాటలు వేయలేదని, నా పేరు చెప్పలేదని, ఎందుకని వాకి ఆపరా అరగంట చాలుగాని అని ఒకరి మీద ఒకరికి వంతులు వేసుకుంటా, కొట్టుకుంటా, తన్నుకుంటా, అసలు చర్చియా ఇది మార్కెట్టా చేపల మార్కెట్టా అర్థం కాకుండా పేరుకే చర్చిలాగా జీవము లేకుండా ఎండిపోయి ఉండేది ఇప్పటికీ మందిరం ఆయన ప్రభావం లేకపోయి ఉంటే. నేను ఎంతో ధైర్యంగా సంతోషంగా చెప్తున్నాను, ఇంకా మన సంఘాన్ని ఆయన వదిలిపెట్టి వెళ్ళలేదు. ఆయన ప్రభావం మన మందిరంలో నేటికి నిలిచింది కాబట్టి మీరు ఇంత మాత్రం ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, సమాధానంగా బతకగలుగుతున్నారు. కలర్ బట్టలు వేసుకున్నప్పుడు న్యాయాధిపతి చచ్చిని, న్యాయాధిపతి పరిచర్ని దేవుడు వదిలేశాడని బయట వాళ్ళు అనుకున్నారు. బట్టల ద్వారా దేవుడు మనల్ని వదిలేసే పని అయితే అది జరగదు. అవన్నీ మనుషుల ఆలోచనలు అనమాట. మనుషులు అనుకున్నారు వదిలేసాడు, అయిపోయింది, పడిపోయి అనుకున్నారు వాళ్ళు. బిడ్డ మనల్ని వదల్లా. ఆయన ప్రభావం నేటికి మనల్ని వెంబడిస్తూనే ఉంది. ఆమె చెప్పండి. ఆయన ప్రభావం ఈ సేవలో నేటికి సజీవంగా సాగుతూ ఉంది. ఆమెనండి. ఆ ప్రభావం మన ముందు నడుస్తున్నంత కాలం మనం దినదిన ప్రవర్ధమానమై ఎదుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దినదిన ప్రవర్ధమానమై మనం ఎదుగుతాము. అందుకే ఆయన మనకేం చెప్పాడు తెలుసా? నా నామాన్ని బట్టి నీ కొమ్ము ఈ సంవత్సరం నేను హెచ్చిస్తా అని చెప్పాడు మనకు యేసయ్య. అంటే దేవునికి ఇష్టకరంగా బతికే వాళ్ళు కాస్తో కూస్తో మన సంఘాల్లో ఇంకా బతికే ఉన్నారు. దేవుని చిత్తం చేస్తున్న విశ్వాసులు, దేవునికి లోబడి, దేవునికి కోసం కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసే, చదువున్నా చదువు లేకపోయినా, పేదోళ్ళైనా ఉన్నోళ్ళైనా, దేవుని కోసం రోషంగా బతకాలన్న తలంపు కలిగిన కొద్ది మంది అయిన ఈ సంఘంలో ఉన్నారు. కాబట్టి ఇంకా దేవుని ప్రభావం మన సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళలేదు. ఒకవేళ వెళితే నేను బతకటం వేస్ట్. ఒక ప్రశ్న, నేను ఒక మాట చెప్పాను, మన సంఘంలో దేవుని ప్రభావం ఉంది, అయితే నీ ఇంట్లో ఉందా? బిడ్డలారా, మన ఇంట్లో ఉందా? ఒకసారి ఆలోచించుకోండి. నీ ఇంటిని దేవుని ప్రభావం వదిలిపెట్టి వెళ్ళిపోయిందా? ఇంకా నీ ఇంట్లో దేవుని ప్రభావం ఉందా? ఇజ్రాయేలీల్ని దేవుని ప్రభావం ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయింది? ఇజ్రాయేలీల్ని దేవుని ప్రభావం ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయింది? బిడ్డలారా, బయట దేవుని ప్రజలు కానీ, సేవకులు కానీ, ఈరోజు పాస్టర్లు కూడా చెప్పాలి కాబట్టి వాక్యం చెప్తున్నారు.
చేయాలి కాబట్టి చేస్తున్నారు. బిడ్డలారా, ఏది కూడా క్రమం లేకుండా ఇష్టానుసారంగా సేవ జరుగుతుంది. బయట దైవజనులు లెక్క చెప్పాలి దేవుడికి. దేవుడే వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇంక సంఘాలు ఏమో అభివృద్ధి అవుతాయి? బయట పరిస్థితులు చాలా శాపగ్రస్తంగా మారిపోతున్నాయి. విశ్వాసులు అంతకంటే ఇంకా ఒక 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ హుషారు దేవుని కొరకు, 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ స్పీడు దేవుని కోసం ఇప్పుడు లేదు, ఖచ్చితంగా లేదు. నువ్వు బాప్తిసం తీసుకుని తొలి రోజుల్లో ఉన్నటువంటి ఆ ఉద్యమం ఇప్పుడు లేదు నీలో, నాలో కూడా లేదు, అయిపోయింది. రేపో మాపో దేవుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతా అనుకుంటున్నాడేమో. వదిలేద్దాం నాయన, వెళ్తా నేను ఆగలేనని అనుకుంటున్నాడా? వెళ్ళకూడదు. ఆయన నీ ఇంట్లో నుంచి వెళితే ఇక మనం బ్రతకడం వ్యర్థం. ఆయన ప్రభావం మనం వదిలిపెట్టి వెళ్ళిపోతే మనల్ని మరణం వెంబడిస్తుంది. దేవుని బిడ్డ, ఆయన ప్రభావం మన సంఘంలో నుంచి, మన కుటుంబాల్లో నుంచి వెళ్లకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన పోగొట్టుకోకూడదు మనం అనుకుంటే. ఇశ్రాయేలీయుల్ని ప్రభావం ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయింది? కొన్ని విషయాలు టకటక చెప్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేద్దాం. ఇశ్రాయేలీయుల్ని దేవుని ప్రభావం ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయింది? నంబర్ 1, ఇజ్రాయేలు దేశంలో ఉన్న ప్రజల్లో కానీ, ఇజ్రాయేలు దేశపు ఒకే ఒక్క మందిరం షిలోహులో పరిచయం చేస్తున్న సేవకుల్లో కానీ, మొదటిది భక్తి లేదు. ఫస్ట్ పాయింట్. ఆ దేశంలో కానీ ఆ సేవకుల్లో కానీ ఏం లేదు అబ్రహం, ఏమి లేదు. చెప్పాలి త్వరగా, ఏం లేదమ్మా, భక్తి లేదు. భక్తి లేని చోట దేవుని ప్రభావము ఉండదు. అది మన ఇల్లు అయినా, మన దేహం అయినా, చర్చి అయినా, సంఘం అయినా, ఏదైనా దేవుని ప్రభావం మనతో పాటు ఉండాలంటే మనలో దేవుని భక్తి ఉండాలా. ఇజ్రాయేలీలో దేవుని భక్తి లేదు, విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు ఇజ్రాయేల్ దేశం అంతా. న్యాయాధిపతుల కాలంలో వాళ్ళకు రాజులు లేనప్పుడు ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు ఏమంటే బ్రతుకుతున్నారని మనకి న్యాయాధిపతి గ్రంథంలో ఉందన్నమాట. వాళ్ళకి రాజు లేడు, వాళ్ళకి ఇష్టం, ఎవడికి ఇష్టం వచ్చి వాళ్ళు బతుకుతున్నారని బైబిల్లో చెప్పబడింది. ఇజ్రాయేలీలో భక్తి లేదు. పాస్టర్లన్నా వాక్యం చెప్పాలి జాగ్రత్తగా. పాస్టర్లు ఇంకా ఘోరమైన వాళ్ళు. పాస్టర్లు ఎట్టడి వాళ్ళు చెప్పంటారా? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఏముందంటే పాస్టర్ల గురించి, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. అబ్బా, దేవుడు వాళ్ళ ఊరకనే వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? ఎందుకు ఆ దేశాన్ని, ఆ మందిరాన్ని, వాళ్ళని దేవుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటే ఆ పాస్టర్లు అంట, అసలు ఈ పాస్టర్లకి యెహోవాయే ఎవరో తెలియదంట. అబ్బో, ఈ మాట విన్నారా ప్రేమరాజు? అమ్మా చెల్ల, మా ప్రజాతమ్మా, తల్లి అయిపోయింది తల్లి, అమ్మ చెప్పా 2 మాటలమ్మా, వినండమ్మా. పాస్టర్లకి దేవుడు ఎవరు తెలియదంట. ఇదేంటి కొత్తగా ఉందా అన్న? పాస్టర్లకి యెహోవా ఎవరో తెలియదంట. యెహోవా ఎవరో తెలియకుండా సేవడి చేస్తున్నారా నువ్వా? ఏమో, మా నాయన పాస్టర్, నేను పాస్టర్ని. ఈ ఇద్దరు పాస్టర్లు, హోప్ని ఫినెహాసు అన్నదమ్ముళ్ళు ఇద్దరు యెహోవాను ఎరుగని వారై. అబ్బా, అంటే దేవుని దగ్గర ఎలా ఉండాలి, దేవుని మందిరంలో యాజకత్వం చేసేటప్పుడు ఏ రూల్స్ ఉండాలి, అసలు ఆయనకు భయపడాలి కదా. అమ్మో, ఈ యాజకత్వం అందరికీ ఇవ్వబడలేదు, లేవి గోత్రానికి మాత్రమే ఇవ్వబడింది. ఈ లేవి గోత్రంలో నన్ను దేవుడు పుట్టించాడు, ఈ సేవని ఆయనే మాకు అనుగ్రహించాడు. అమ్మో, ఎవరికి లేని మహత్తరమైన గొప్ప ధన్యత నాకు ఇవ్వబడింది కనుక నేను భయముతో వణుకుతో నా దేవుని సేవ చెయ్యాలని తలంపు లేకుండా వీళ్ళు అసలు దేవుడు ఎవరో వీళ్ళకి తెలియదు అన్నట్టుగా విడిగా సేవ చేస్తున్నారు. మనం కూడా మందిరాలకు వస్తుంటాం, చర్చిలకు వస్తుంటాం, కానీ దేవుడు ఎవరో మనకు తెలియదు అన్నట్టుగానే మన బతుకులు ఉంటాయి. క్రైస్తవులు ఏం చేయాలి? నోటిని కాపాడుకోవాలా. బూతులు మాట్లాడకూడదని మనకు తెలుసు, అయినా బూతులు మాట్లాడితే మందిరికి వస్తారని అర్థమే తెలుసా? ఇలా దేవుడు ఎవరో తెలియనట్టే. ఆ ఇంటికి ఈ ఇంటికి తగులు పెట్టకూడదు, కొండలు చెప్పకూడదు, ఒకరికొక తగాదాలు పెట్టకూడదు. వీలైతే అందరినీ సమాధానపరచాలి, కానీ ఇతరుల మధ్య మనం తగాదాలు పెట్టకూడదని మనకు దేవుడు చెప్తే పొద్దున్న లేచి వీళ్ళకి తగాదాలు పెడతామో అనుకో, మనం ఏమనాలి? మనల్ని వీళ్ళు అసలు దేవుడే వీళ్ళకి తెలియదండి, వీళ్ళకి యెహోవాని ఎరుగని వాళ్ళు. వీళ్ళు ఒకే భర్త ఒకే భార్యతో జీవించడం మనకు దేవుని వాక్యం చెప్పింది కదా. ఈ సంగతులు తెలిసి కూడా పరాయి పురుషులతో, పరాయి స్త్రీలతో అక్రమ కార్యాలు పెట్టుకొని రకరకాల జీవితాలు నాశనం చేసుకుంటున్నారంటే యెహోవాను ఎరుగని వారిలా ప్రవర్తిస్తున్నారు. పేరుకే క్రైస్తవులు. ఆచారపూర్వకమైన భక్తి. మందిరికి రావాలి, ఒక గంట సేపు దేవుడు మాట్లాడాలి, ఎక్కువసేపు చెబితే మనసులో తిట్టుకుంటూ ఉండాలా, ఆపేసేస్తారు. పోయిందిరా సగం పేడ అనుకొని పరిగెత్తిపోవాలి చర్చిలో నుంచి బయటికి. పేరుకే ఆచారపూర్వకమైన భక్తి చేస్తున్న విశ్వాసులు ఎందుకు ఈ రోజున శాపరసం అయిపోతున్నారంటే బయట దేవుని ప్రభావం వాళ్ళ నుంచి బయటికి పోయింది. పాస్టర్లకే అసలు దేవుడు ఎవరో తెలియదంట. అసలు చూడండి,
ఇశ్రాయేల్ పాస్టర్కి దేవుడు ఎవరో తెలియకుండా సేవ చేస్తే ఇంకేముంది సంగతి? బిడ్డలారా, ప్రభునామానికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై, అసలు దేవుడే వాళ్ళకి తెలియదు అన్నట్టుగా బతుకుతున్నారు. నిజమే, పాస్టర్ కొడుకులు దైవజనుడు వాళ్ళ నాన్న దగ్గర కూర్చోబెట్టుకుని, రే సేవ ఎట్ట చేయాలరా, పాటలు ఎట్ట పాడుకోవాలి, ప్రార్థన ఎట్ట చేయాలి, బిడ్డలతో ప్రేమ ఇలా ఉండాలి, దేవుడు చూస్తున్నాడు ఈ సేవ అందరికి ఆయన పాప చెప్పుంటాడు, పెద్ద ఆయన చెప్పుంటాడు. వీళ్ళు ఎలా వీళ్ళకి వయసు వచ్చేసింది, పెద్దవాళ్ళు అయిపోయారు ఇప్పుడు. ఏమంటే చూడండి, యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. అబ్బా, పాస్టర్ కొడుకులు ఎవరంట? చెప్పాలి ఎవరంట? జిల్లా మిక్కిలే దుర్మార్గులు. అమ్మా, ఎప్పుడైతే మనం మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తిస్తామో మన ఇంటిని వదిలిపెట్టి దేవుని ప్రభావం వెళ్ళిపోతాయి. దేవుడే మనకు తెలియదు అన్నట్టుగా ఎప్పుడైతే మన జీవితాన్ని అలవాటు చేసుకుంటామో, ఎప్పుడైతే దుర్మార్గ కార్యాలు చేస్తామో, మామూలు దుర్మార్గం కాదంట, బైబిల్ చెప్తుంది మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరా కనుక ఎవరా? షిలోహు ప్రార్థనా మందిరంలో సేవ చేస్తున్న పాస్టర్లు మిక్కిలి దుర్మార్గులండి. ఇంకా దేవుడు చూసి చూడలేక దేవుని ప్రభావం ఇశ్రాయేలు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ దేశాన్ని, ఆ ప్రజల్ని వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఒంటరి అయిపోయారండి వాళ్ళు. ఇప్పుడు చెల్లిలా, దుర్మార్గ సంబంధమైన కార్యాలు నీ ఇంట్లో ఉంటే దేవుడు నీ ఇంట్లో ఉండడు. మిక్కిలి దుర్మార్గ సంబంధమైన కార్యాలు నీ జీవితంలో ఉంటే, ఈ దేవుడు ఎవరో తెలియదు అన్నట్టుగా నువ్వు బతికితే దేవుడిని వదిలేస్తాడు నేను. ఇంకా చూడండి వాళ్ళు ఏం చేసేది తెలుసా? దేవునికి ప్రజలు మందిరంకి వచ్చి నైవేద్యం సమర్పిస్తారు. 17వ వచనంలో ఉంది, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపం యెహోవా సన్నిధిలో బహు గొప్పదయిందంట. అబ్బా, వీళ్ళిద్దరు చేస్తున్న పాపం దేవుని సన్నిధిలో బహు గొప్పదైపోయింది. బాగానండి, తెలుసో తెలియకో కొంతకాలం కొన్నిసార్లు మనం తప్పటడుగులు వేసినప్పుడు పసిబిడ్డలలాగా చిన్నపిల్లలు తప్పు చేసి ఎట్లాగైతే పెద్ద పెద్ద దెబ్బలు కొట్టరో, ముద్దుగా దగ్గర చేయకూడదు నాన్న అని ఎట్టంటారో, తెలిసి తెలియని దినాల్లో ప్రారంభంలో దేవుని సన్నిధిలోకి దేవుని నమ్ముకొని బాప్తిస్మం తీసుకొని సన్నిధిలోకి వచ్చి దేవుణ్ణి వెంబడిస్తున్న పసి వయసులో ప్రారంభ దినాల్లో మనం అటు ఇటు పడిపోయి లేస్తూ ఉంటే పానీలే బిడ్డ తెలుసుకుంటాడని ఓర్చుకుంటాడు. కానీ 15 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్నా, 5 సంవత్సరాలుగా దేవుని మందిరంలో ఉంటున్నా, ఇంకా దుర్మార్గ క్రియలు చేస్తూ ఉంటే వాళ్ళ పాపం దేవుని సన్నిధి గొప్పదైపోయిందంట. వారి పాపం యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. చూసి ఓరవలేకపోయాడండి. ఇంకా ఆ దేవుని వల్ల కావట్లా వీళ్ళు చేసే పాపం చూస్తే. ఇంకా చూడండి మీకు చెప్తే ఆ మాటలు అదే 2వ అధ్యాయంలో 22వ వచనం 25వ వచనం ఏమో తెలుసా? 22వ వచనంలో దేవుని మందిరం దగ్గరికి పరిచర్య చేయడానికి వస్తున్నటువంటి స్త్రీలను వీళ్ళు బలవంతంగా చేర్చేస్తున్నారు. షిలోహు ప్రార్థనా మందిరం దగ్గరికి పరిచర్య చేయడానికి వస్తున్న యవనస్తురాలని, స్త్రీలని బలవంతంగా పాపం చేస్తున్నారు వాళ్ళతోటి పాస్టర్లు. పాపం జరిగే మందిరాలు ఇంకా దేవుడు ఎందుకు ఉంటాడండి? దేవుని ప్రభావం ఎందుకు ఉంటుంది? అందుకే దేవునికి ఇష్టము లేని సంబంధాలు మనం పెట్టుకుంటే మన ఇళ్లలో దేవుడు ఉండడు. ఒక భార్య, ఒక భర్త చచ్చిపోయాడా, విడాకులు అయిపోయినాయా, ఒంటరిగా ఉండలేకపోతే దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసి ఒక వ్యక్తిని చూసుకొని పెళ్లి చేసుకోవటమే. భార్య చచ్చిపోయిందా, ఒంటరిగా ఉండలేమా, అవసరమా, ప్రార్థన చేసుకొని మనకు తగిన గంటకు తగ్గ బొంతలాగా ఎవరో ఒకరు మాట్లాడుకొని ఒక మనిషిని పెళ్లి చేసేసుకోవటమే. అంతేగాని దేవుని చిత్తము కాని సంబంధాల్లోకి వెళ్ళి విచ్చలివిడి అపవిత్రమైన పాపపు క్రియలకు మనం వెళ్ళిపోతే దేవుని ప్రభావం మన ఇంట్లో నుంచి, మన ఒంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిందంటే ఇంక మనం ఎక్కడుంటామో ఎటుపోతామో తెలియదు. ఇంక 34,000 మంది చచ్చిపోయారు 2 రోజుల్లో. ఎందుకు చచ్చిపోయారు చెప్పండి? ఎందుకు చచ్చిపోయారు? దేవుని ప్రభావం వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వాళ్ళు ఏకాబోధులు అయిపోవటం వల్ల చచ్చిపోయారు అంతే. మన మందిరం ఏకాబోధ అయిందంటే చెప్పలేము. ఇక అటువంటి భయంకర నష్టాలు జరుగుతాయి మన కుటుంబాల్లో కానీ, మన సంఘంలో కానీ. దేవుని బిడ్డ, పాస్టర్ల గురించి రాయబడింది, విశ్వాసుల గురించి ఇంకా ఘోరంగా ఉంటుంది. బయట పాస్టర్లే ఇటుంటే ఇంకా ఆ చర్చికి వచ్చి విశ్వాసం ఇంకెట్టుంటారు చెప్పండి?
పాస్టర్ని తెలియకుండా బిడ్డలు ఫాలో అవుతుంటారు. మా సార్ ఎట్టుంటే మేము అట్టు ఉండాలా, మా సార్ ఎట్ట మాట్లాడతాట మేము మాట్లాడాలా, మా సార్ ఎట్ట ప్రార్థన చేస్తే మా అమ్మ ఎట్ట ప్రార్థన చేయాలా, మా అమ్మ ఇతరులతో ఎట్ట మాట్లాడుతుందో నవ్వకుండా జాగ్రత్తగా మేము కూడా ఇతర పురుషులతో అట్టే మాట్లాడాలా, మా సార్ వేరే ఆడవాళ్ళతో ఎట్ట మాట్లాడుతుంటాడు మేము కూడా తల్లిదండ్రుల మాదిరి విశ్వాసులకి. పాస్టర్లు ఎట్టున్నారంటే వాళ్ళు ఇంకా ఇంకా మహాభ్రష్కరం ప్రవర్తించుంటారు బయట ఉండే విశ్వాసులు, ఇశ్రాయేలీలు. మొత్తం మీద దేవుడు ఆ దేశాన్ని, ఆ మందిరాన్ని, ఆ ప్రజల్ని, ఆ పాస్టర్లను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏమనుకున్నా తెలుసా? 25వ వచనం చూడండి. యెహోవా వారిని చంపదలిచి ఉండేను అనుంది. ఎవరిని? ఈ ఇద్దరు పాస్టర్ని. ఇక వాళ్ళ పాపం యెహోవా సన్నిధిలో గొప్పదైపోయేసరికి వీళ్ళిద్దరిని చంపేయాలా అనుకున్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రభావం కనుక మన జీవితంలోంచి బయటకు వెళ్ళిపోయిందంటే దేవుడు మనల్ని మరణానికి అప్పగించేస్తాడు. అప్పుడు అకస్మాత్తుగా యాక్సిడెంట్లు జరుగుతాయి ఇళ్లలో. అప్పుడు అకస్మాత్తుగా పెద్ద రోగాలు సంభవిస్తాయి. అప్పుడు ఏమైపోద్దో తెలియదు, చల్లాపల్ల అయిపోద్ది కాపురం, కుటుంబ ఆ పక్క ఈ పక్క కొట్టుకైపోతారు, ఏమైపోతుందో తెలియదు. భయంకరమైన శ్రమల సుడిగుండాలు వచ్చి పడిపోతాయి మన ఇళ్లలో. ఇప్పటికీ మనం క్షేమంగా నెమ్మదిగా ఏ తగులు లేకుండా, ఏ గొడవలు లేకుండా, ఏ కేసులు లేకుండా అంత తిని శుభ్రంగా పడుకొని నిద్రపోతా దేవుని సన్నిధిలో ఉంటున్నామంటే కారణం ఎవరు? మనతో పాటు నడుస్తున్న దేవుని ప్రభావం. ఆమేన్ చెప్పండి, గట్టిగా గట్టి చెప్పండి, హల్లెలూయా. ఎంత చేసినా ఇంకా సాఫీగా దేవుని సేవ సాగిపోతా ఉన్న కారణం ఏంటో తెలుసా? మన సన్నిధిలో ఉన్న దేవుని ప్రభావం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు వాళ్ళు? పాస్టర్లు ఏం చేశారు? ఒకటి ఏం చేశారు? అసలు దేవుడు అంటే ఎవరో వాళ్ళకి, పాస్టర్లకే తెలియదు. దేవుని ఎరగనట్టుగా మిక్కిలి దుర్మార్గమైన కార్యాలు చేస్తున్నారు. రెండోది, దేవుని ప్రజలు దేవుని మందిరంకి వచ్చి నైవేద్యం చేద్దామంటేనే అసహ్యం వేస్తుంది ప్రజలకి. అసలు ఇద్దరు పాస్టర్ల వల్ల విశ్వాసులకి మందిరంకి రావాలనిపించట్లా. అది నచ్చల దేవుడికి. వీళ్ళ పాపం దేవుని సన్నిధిలో ఎక్కువైపోయింది. దేవుడు వీళ్ళిద్దరిని చంపేద్దాం అనుకున్నాడు. పైగా ఆ మందిరం దగ్గరికి సేవ చేయడానికి, పరిచయం చేయడానికి వస్తున్న యవనస్తురాళ్ళని, పెళ్ళైన స్త్రీలని బలవంతంగా చేస్తున్నారు. చాలదా? ఇంకేం చేయాలమ్మా? దేవుడు మనల్ని వదిలిపెట్టాలని ఇంకేం చేయాలి? ఇంకా చాలు, ఇది చాలు. సాడుగా మనం తాగుతా ఉన్నామంటే దేవుని సన్నిధి మనం వదిలిపెట్టి వెళ్ళిపోద్ది. సాడుగా తిరుగుతున్నామంటే వదిలిపెట్టి వెళ్ళిపోద్ది. బిడ్డా, నీ కుటుంబంలో దేవుని ప్రభావం ఉందా? అయిలారా, మన మందిలో దేవుని ప్రభావం ఉందా? ఈ 12వ వార్షికోత్సవం మొట్టమొదటి రోజు దేవునికి స్తోత్రాలు చెప్తా, ప్రభువా మమ్మల్ని అన్నటికీ వదిలిపెట్టి వెళ్ళొద్దు, మేము నీకు ఇష్టకరంగా బతుకుతాం. ఆమేనండి. మేము ఆ రోజున ఇశ్రాయేలీయుల్లాగా మిక్కిలి దుర్మార్గమైన కార్యాలు మేము చేయమయ్యా. ఆ పాస్టర్లాగా ఇదిగో అపవిత్రమైన వ్యభిచార కార్యకలాపాలు మాకొద్దు. మేము నీకోసం నిలబడతాం, నమ్మకమైన భక్తి చేస్తాం. మాలో భక్తి లేదు కాబట్టి, వాళ్ళలో భక్తి లేదు కాబట్టే వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయావు. మేము భక్తి చేస్తాం తండ్రి, మేము భక్తి చేస్తాం. దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి మొట్టమొదటి కారణం వాళ్ళలో భక్తి లేదు. రెండోది, దేవుని సన్నిధి వారితో లేదు. రెండో పాయింట్. మొదటిదేమో భక్తి లేదు, రెండోది ఏం లేదు? దేవుని సన్నిధి వాళ్ళతో లేదు, దేవుని తోడు వారితో లేదు. ఎందుకుంటుంది చెప్పండి? పేరుకే భక్తి చేసే వాళ్ళకి ఎందుకుంటుంది? వారానికి ఎన్ని ఆదివారాలు, నెలకి ఎన్ని ఆదివారాలు? 4 ఆదివారాల్లో దేవుని కోసం బతికి, దేవుని కోసం భక్తి కలిగిన వాళ్ళు ఎన్ని వారాలు వస్తారు మందిరానికి? మీరే చెప్పాలి. 52 ఆదివారాల సంవత్సరానికి ఎన్ని వారాలు వస్తున్నారు మందిరికి? అసలు భక్తి ఉంటే కదా మందిరంకి వస్తారా? భక్తి ఉంటే కదా ఇట్లాంటి ప్రార్థనలకు పరిగెత్తి వస్తారు. భక్తి ఉంటే కదా ప్రాణప్రదంగా పోరాడతారు యేసయ్య కోసం. దేవుని బిడ్డ, నీకు భక్తి ఉందా లేదా నువ్వే చూసుకో. భక్తి లేకపోతే నష్టం దేవుడికి కాదు, ఎవరికే? మనకే. సైతానుడు ఎప్పుడు అని కనిపెట్టుకో ఉంటాడు. బిడ్డ, దేవుని ప్రభావం ఇంట్లోంచి వెళ్ళిపోతే నువ్వు తట్టుకోలేవు, మరణానికి అప్పగించబడిపోతాం మనం అంతే. ఒకే రోజు 4 చచ్చిపోయారండి. పెద్ద దైవజనుడు ఆయన, ఎంత ప్రార్థనాపరుడో. అన్నా, వచ్చే సంవత్సరం ఇదే నాటికి దేవునికి బిడ్డనిస్తాడు. ఆమేన్ చెప్పండి. హన్నా ఎందుకు ఏడ్చిందో తెలుసా? మందిరంలోకి, ప్రభువా నాకు ఒక్క మగపిల్లవాడిని ఇస్తే నీ మందిరంలో వదిలిపెడతా. ఎందుకు ఏడ్చింది చెప్పమంటారా? ఆ మందిరాన్ని చిమ్మే దిక్కే లేదు. ఆ మందిరంలో లైట్లు వెలిగించే దిక్కు లేదు. పెద్దవాడు ముసలోడు అయిపోయాడు, కొడుకులు తాగి తందనాలు ఆడుతున్నారు, ఎప్పుడో ఆదివారం వచ్చి వాక్యం చెప్పేసి పోతున్నారు. ఆ మందిరం వైపు చూసే నాదులే లేడు. ఆ మందిరంలో భక్తి లేదు, క్రమం లేదు.
ఎక్కడ బూజు అక్కడే ఉంటుంది. సంవత్సరం వస్తున్న ఈమె అది చూసి గుండెలు రాదుకుంటుంది. ఇంకా వల్లగాక ఇప్పుడు ఏడుస్తుంది, అయ్యా నాకు ఒక కొడుకుని ఇస్తే, నా కొడుకుని నీ సన్నిధికి అప్పగిచ్చేస్తా, నీకు ప్రతిష్ఠితం చేస్తానయ్యా, వాడన్నా ఉంటే ఈ మందిరం బాగుపడుతుంది అయ్యా అని ఆ మందిర పరిస్థితి ఏడుస్తుంది ఆమె. అందుకే వెంటనే దేవుడు ఆమె కుమారుని ఇచ్చాడు దేవుడు సమూయేలుని. దేవుని మందిరంలో బూజు పడుతుందంటే ఇశ్రాయేలు పాస్టర్ అడగ లెక్క, మందిరంకి వచ్చే విశ్వాసం లెక్క అడతాడు లెక్క. దేవుని మందిరంలో క్రమం లెక్క అన్ని గీతలు గీసేస్తే ఎక్కడ పడితే గందరగోళంగా ఉన్న దేవుని మందిరం ఉందనుకో, చిమ్మకుండా వాసన కొట్టిస్తున్నారు అనుకో, దుర్వాసనలు వస్తున్నాయనుకో, బాత్రూంలో నీళ్లు పోయకుండా దేవుని మందిరాన్ని ఇష్ట ప్రకారం మనం గబ్బు కొట్టిస్తున్నాం అనుకో, దేవుని సన్నిధి మనకు ఎందుకు ఉంటుంది? దేవుని ప్రభావం మనలో ఎందుకు ఉంటుంది? ఆ దిక్కు లేకపోతే ఆ మందిరం పాడుపడిపోతుంటే చూసి ఓర్వలేక ఒక కొడుకుని ప్రభు నీకు ఇస్తాను ఏడ్చిన్నామే. ఏలీ గారు వాళ్ళ కొడుకులు సేవ చేస్తున్నప్పుడు విశ్వాసులు మందిరంకి రావాలంటే అసహ్యం వేసిపోయింది. ఆడపిల్లలకేమో భయం, ఎవరు లాక్కి వెళ్ళిపోతారో, బలవంతంగా మమ్మల్ని చెరిపేస్తారని ఆడపిల్లలు భయపడిపోతున్నారు. అది వాళ్ళ భర్తలు తెలిస్తే పాస్టర్లు ఏమి చేయలేక లోపల ఏడ్చుకుంటున్నారు. అసలు మందిరం అంటే అసహ్యం వేసిపోయింది ఆ రోజుల్లో వాళ్ళకి. అందుకే వాళ్ళలో భక్తి లేదు, వాళ్ళతో దేవుని సన్నిధి లేదు. అందుకే దేవుడు వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. బిడ్డలారా, 3వ పాయింట్ ప్రార్థన చేసుకుందాం. 3వ పాయింట్ బిడ్డ, వీరికి ఎవరికి? పాస్టర్లకి, ఇశ్రాయేల్ దేశంలోని విశ్వాసులకి దేవునితో సంబంధం లేదు. దేవునితో సంబంధం అంటే ప్రార్థనా జీవితం. ఆమేనానండి, 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 గట్టిగా అనండి, హల్లెలూయా అనండి, హల్లెలూయా అనండి. బా ఎంత బాగా చెప్తున్నారమ్మా, హల్లెలూయా అనండి. గమ్ముగా ఉన్నారు ఏంది యారునా? గట్టిగా రండి హల్లెలూయా అని. ఇంకొకసారి మీరు ఇట్లా మౌనం ఉంటేనే నేను పాట పాడతా, లేకపోతే ప్రార్థన చేసుకునేవాళ్ళం. మనం ఇప్పుడు చిన్న పల్లవ పడతా. 2 పాయింట్లు ఉన్నాయి, చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. మన మందిరాన్ని దేవుడు వదిలేసి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంది? ఈ సేవను దేవుడు వదిలేస్తే మన పరిస్థితి ఏంది? నీ కుటుంబాన్ని దేవుడు వదిలేసి వెళ్ళిపోతే జాగ్రత్త బిడ్డ. మనం ఏడద్దాం దేవుడి దగ్గర. ఇప్పుడు నీకేనా స్తోత్రార్పణ పాడదాం. పరమ కుమ్మరి నా ప్రాణనాదా, నీకేనా స్తోత్రార్పణ. వేవేల దూతల పరివారముతో కళ్ళు తెరిచి చప్పుడు కొట్టాలా? ఇట్లా నిద్రపోతే దేవుని సన్నిధి మనతో ఉంటుందక్క. ఓ అక్క, ఓ చెల్లిలా, తమ్ముడా, దేవుని ప్రభావం నిర్లక్ష్యంగా మత్తుగా ఉంటే కొడుతుంటో ఏడవాలి. ఇప్పుడు మనం గుండెల్లో నుంచి కన్నీళ్ళు రావాలి. అమ్మో యేసయ్యను వదిలేస్తే, దేవుని ప్రభావం మందిరాన్ని వదిలేస్తే, అయ్యా మేము బతకలేమయ్యా, ఈ ప్రాంతంలో మేము సేవ చేయలేము, మమ్మల్ని వదిలేస్తే దర్శించగా పరమ కుమ్మరి నా ప్రాణనాదా, నీకేనా స్తోత్రార్పణ. సంతోషంగా ఉండబెట్టాలి. ఆయనను మనం నిలుపుకోవాలి, ఆయన మనం కాపాడుకోవాలి. మన మందిరంలో మరణం వరకు పోగొట్టుకోకూడదు మనం ఆయన్ని. నేను కానీ మీరు కానీ. షిలోహు మందిరం ఈ రోజు దేవుడు లేడు ఆ మందిరంలో. 34,000 మంది చనిపోయారు ఒకే రోజు. హృదయపూర్వకంగా చప్పట్లు కొట్టి మన ప్రభు అయిన యెహోవా నామాన్ని ఘనపరచుదాం. హల్లెలూయా, గ్లోరీ. దేవుడే 2 పాస్టర్ని చంపేయాలనుకున్నాడంటే ఎంత బాధ పెట్టుంటారో దేవుడిని. వారిని యెహోవా చంపదలచి ఉండేనో. హోప్ని, ఫినెహాసుల్ని దేవుడే చంపేయాలనుకున్నాడక్క. అబ్బా ఎంత ఏడిపించారో ప్రభుని. జాగ్రత్త. నీ కృప సమృద్ధియే నాకు సంఘమును అప్పగించెను. సంఘక్షేమాభివృద్ధియే నా ప్రాణముగా మార్చెను. నీ కృప సమృద్ధియే నాలో సంఘమును అప్పగించెను.
కాపరితత్వము నేర్పి దుడ్డు కర్ర నాకు ఇచ్చి గొర్రెలను అప్పగించి వాటి క్షేమము నాకు తెలిపి నాకు కాపరితత్వము నేర్పి దుడ్డు కర్ర నాకు ఇచ్చి గొర్రెలను అప్పగించి వాటి క్షేమము నాకు తెలిపి ప్రధాన కాపరివై నడిపించుచున్నావు ప్రధాన కాపరివై నడిపించుచున్నావు ప్రధాన కాపరివై నడిపించుచున్నావు ప్రధాన కాపరివై నడిపించుచున్నావు స్తోత్ర పరమ కుమ్మరి నా ప్రాణనాదా నీకే నా స్తోత్రార్పణ పరమ కుమ్మరి నా ప్రాణనాదా నీకే నా స్తోత్రార్పణ హల్లెలూయా చెప్పండి. దేవుడు ఎందుకు ఆ మందిరాన్ని, ఆ దేశాన్ని, ఆ ప్రజల్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయాడు? ఒకటి, వాళ్ళలో భక్తి లేదు. రెండు, వాళ్ళతో దేవుని సన్నిధి లేదు. మూడు, దేవునితో వారికి సంబంధం. దేవునితో సంబంధం ఉంది అంటే అర్థం ఏంటి తెలుసా? వారు దేవుడితో మాట్లాడుతున్నారు అని అర్థం. దేవునితో వాళ్ళు స్నేహం చేస్తున్నారు అని అర్థం. దేవునితో సంబంధం, దేవునితో స్నేహం, దేవునితో మాట అంటే ప్రార్థన జీవితం. నీవు దేవుడితో మాట్లాడలేదు, ప్రార్థన చేయట్లేదు అనుకో, నీకు దేవుడికి మాటలు లేవు అని అర్థం. నువ్వు దేవుని దగ్గర కనీసం ఒక అరగంట కూడా రోజు కూర్చోలేకపోతే నీకు దేవుడికి ఏం లేదు. నువ్వు దేవుడితో మాట్లాడకపోతే, నీ సమస్య దేవుడితో చెప్పుకోకపోతే ఆయన ఎందుకు వచ్చి నీకు హెల్ప్ చేయాలా, నీకు సహాయం చేయాలా? కానీ ఆయన ప్రేమగల దేవుడు కాబట్టి నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఎంతకాలం చేస్తాడు? ఎంతకాలం చేస్తాడు చెప్పండి? మనం పిలవకుండా, మనం చెప్పకుండా, మనం అడగకుండా, మనం ఏడవకుండా, మనం చెప్పుకోకుండా, ఆయనతో గడపకుండా ఉంటే ఎంతకాలం ఆ ప్రేమ? ఈరోజు ఇజ్రాయెల్ దేశాన్ని, షిలోహు మందిరాన్ని, పాస్టర్లు మొత్తం వదిలిపెట్టి దేవుడు సర్దుకొని పరలోకం వెళ్ళిపోయాడంటే, నాకు వద్దురా నాయన మీతో నాకని చెప్పి ఎందుకు వెళ్ళిపోయాడంటే, దేవునితో సంబంధం కలిగిన వాళ్ళు ఆ దేశంలో లేరు. కనీసం ఒక అరగంట, ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట వ్యక్తిగతంగా ఒంటరిగా ప్రభుతో కూర్చొని తలుపేసుకొని బయటికి సౌండ్ రాకుండా కన్నీళ్లు విడిచి పెదాలు కదులుతూ ఉండాలి, కన్నీళ్ళు కారుస్తూ ఉండాలి. గ్రామం గురించి, సేవ గురించి, సంఘం గురించి, సేవకుల గురించి కన్నీళ్ళు విడిచి బాధ్యత, ప్రార్థన చేసే బాధ్యత లేదా నీకు? నువ్వు ప్రార్థన చేస్తే కదక్క దేవుని దగ్గరకు వస్తాడు. చెల్లను ప్రార్థన చేస్తే కదా దేవుని ప్రభావం నీ ఇంట్లో ఉంటుంది. నీతిమంతుని గుడారం, బా, నీ ఇల్లు నీతితో నింపబడితే కదా ఆయన ప్రభావం నీ ఇంట్లో ఎప్పుడు ఉంటుంది. దేవుడితో స్నేహం చేసేవాళ్ళు లేరండి, ప్రార్థన చేసేవాళ్ళు లేరు ఆ ఊరిలో. పాస్టర్లకు ప్రార్థన లేదు, విశ్వాసకు ప్రార్థన లేదు. అందుకే దేవుడు ఆ మందిరాన్ని, ఆ ప్రజలను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మందసం తీసుకొని యుద్ధంలోకి పోయినా కూడా, మందసం బాహముందు 4,000, మందసం తీసుకుపోయారు కాబట్టి ఇప్పుడు 30,000 మంది. దేవుని దగ్గర మనం భక్తి చేయకపోతే, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, హృదయంలో దేవుడు లేకపోతే, హృదయంలో భక్తి లేకపోతే అన్నీ వ్యర్థమే మనకి. బిడ్డ ప్రార్థన చేసుకుందాం. 4వది, షిలోహులో ఉన్న దేవుని సేవకులకు కానీ, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రజలకు కానీ సాక్ష్యం లేదు. 4వది ఏం లేదు? త్వరగా చెప్పండి. ఏం లేదు తెల్ల? సాక్ష్యం లేదు వాళ్ళకి. మీకు ఒక విషయం తెలుసా? మనల్ని ఊరు చూస్తుంటుంది, గొల్లవీధి కాలనీ మిమ్మల్ని అందరినీ గమనిస్తుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా పరలోక ప్రభుత్వం మిమ్మల్ని చూస్తుంటుంది. పరలోకంలో దేవుడు మనల్ని అందరం చూస్తున్నాడు. అంత మాత్రమే కాదు, రెండో ఆకాశంలో, మధ్య ఆకాశంలో ఉన్న ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలన్నీ మనం చూస్తుంటాయి. అంత మాత్రమే కాదు, మన చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో ఉండే అనేక మంది మన ఇరుగు పొరుగు వాళ్ళు మనం చూస్తుంటారు, మనల్ని గమనిస్తుంటారు. వాళ్ళ మధ్య మనం సాక్ష్యాన్ని సంపాదించుకొని బతకాల. దేవుని కొరకు బతికే ప్రజలురా వీళ్ళు అని సాక్ష్యం తెచ్చుకోవాలి మనం. ఇజ్రాయేలీలకి సాక్ష్యం లేదు, సేవకులకి సాక్ష్యం లేదు. 5వది, ఈ దేశంలో కానీ, ఈ పాస్టర్లో కానీ, ఈ సంఘంలో కానీ పరిశుద్ధత లేదు. చెప్పండి, ఏం లేదు తల్లా? ఏం లేదు చెప్పండి అమ్మా. పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ ప్రభువును చూడలేరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులు ఇవ్వండమని. గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపిన బలశాలి అయిన సంసోను దేవుని చిత్తాన్ని చేస్తూ పరిగెడుతున్నప్పుడు గడగడ వణికారంతే. ఇజ్రాయేల్ దేశానికి న్యాయాధిపతిగా చక్కగా దేవుని చిత్తంలో సాగిపోతున్న వ్యక్తి షోరేకు లోయలోకి దిగి వెళ్ళి, కిందకి దిగి వేశ్యతో సంబంధం పెట్టుకొని, ఆమె
ఆమె ఒళ్ళో పడుకుంటుంటే చక్కగా దువ్వి అతని రహస్యం అంతా చెప్పించేసుకుంది. అతని ఎంట్రుకలు మొత్తం బోడుగుండు చేసేసింది. నిద్రపోతుంటే లేపుతుంది, సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారు, పైకిలే. అతను పైకి లేచి ఎప్పటి ఎట్లు విడజిమ్ముకుందని అనుకున్నాడు, కానీ విడజిమ్ముకుంటే ఏముంది, ఎందుకు లేవు, గుండె అయిపోయింది. అక్కడ రాయబడిన మాట, సంసోనుని దేవుడు ఎడబాసెనని సంసోనికి తెలియదంట. ఎప్పుడు దేవుడు సంసోను వదిలిపెట్టి వెళ్ళిపోయాడో కూడా సంసోను తెలియదన్నా చెల్ల అమ్మా. మనం అనుకున్నట్టు మన దేవుని పెట్టలేమి, మన చర్చికి వెళ్తున్నాం కదా, దేవుడు నాతో, నీకు తెలియదు నిన్ను దేవుడు ఎప్పుడు వదిలేసాడో కూడా నీకు తెలియదు. సౌలుని దేవుడు ఎడబాసాడు అంతే. సౌలును వదిలిపెట్టేసి దావీదు దగ్గరకు వచ్చాడు దేవుడు. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాట వినే బిడ్డల దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఆయన మాట వినని వాళ్ళ దగ్గరికి రాళ్ళలాగా, చెట్లులాగా, మొద్దుల్లాగా, మనస్సాక్షి బాగా లేకుండా ఎంత వాక్యం విన్నా, ఎన్నిసార్లు మందిరాలకు వచ్చినా, ఎంత వాక్యం వింటున్నా కూడా చెక్కు చెదరకుండా బండరాళ్ళలాగా మనం ఉంటే, రా 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 అయ్యా అయ్యా బాబు అమ్మ అని మన దగ్గర ఉన్నాడు. సౌలును వదిలిపెట్టినట్టుగా మనల్ని వదిలిపెట్టేసి దావీదు లాంటి వారి దగ్గరికి వెళ్ళిపోతాడు ఆయన. బిడ్డ, ఒక్కసారి ఆలోచించుకో, నీతో దేవుడు ఉన్నాడా? దేవుని ప్రభావం నీలో ఉందా? పరిశుద్ధత లేకపోతే యేసయ్యమంతా ఉండడమ్మా. ప్లీజ్ దయచేసి తొందరగా సరి చేసుకోండి. ఏమన్నా పొరపాటు ఇప్పుడే మనం ప్రభువుని అడగాలి. ఆయన మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇంకా మనకు దిక్కులేదు. బిడ్డ, లాస్ట్ మాట, వీళ్ళ భక్తిలో నాణ్యత లేదు. మీకు గుర్తుందో లేదో, ఫస్ట్ వాళ్ళలో భక్తి లేదు. 2 దేవుని సన్నిధి వాళ్ళతో లేదు. 3 దేవునితో సంబంధం లేదు వాళ్ళకి. 4 సాక్ష్యం లేదు. 5 పరిశుద్ధత లేదు. 6 వాళ్ళ భక్తికి నాణ్యత లేదు. నాణ్యమైన వస్తువు అంటే మీకు అర్థమయ్యేది చెప్తా. చైనా ఫోన్లు తెలుసు మీకు? చైనా ఫోన్లు ఎంత ఉంటాయి? స్టార్టింగ్ 6,000 ఉంటాయి. 6,000 నుంచి స్టార్టింగ్ ఇప్పుడు చైనా ఫోన్లు. రెడ్మీ అర్థమైంది? రెడ్మీ అంటే తెలుసా? ఎంఐ కొన్ని స్టార్టింగ్లో చైనా ఫోన్లు అంట. బట్ అవన్నీ చైనా ఫోన్లే. 6,000 స్టార్ట్ అవుతాయి. ఐఫోన్ ఒకటి ఉంటుంది, ఐఫోన్ అని, యాపిల్ కంపెనీ. అది స్టార్టింగే 50,000 పైన, 1,00,000, 2,00,000 దాకా పోతుంది అనమాట. ఇప్పుడు ఏది విలువైంది, ఏది నాణ్యమైంది రెండిట్లు చెప్పండి? 6,000దా, ₹1,00,000దా? చెప్పాలా? అరును చెప్పు. ₹1,00,000 ఫోన్ విలువైందా, 6,000 విలువైందా? ₹1,00,000. ఎందుకు? అది తయారు చేసిన విధానం అట్టే ఉంది, దాంట్లో పనిచేసే విధానం అట్టే ఉంది. అంత క్వాలిటీ. ₹250 చొక్కా వేరే, ₹5,000 చొక్కా వేరే, ₹50 లుంగి వేరే, ₹1,000 లుంగి వేరే. డబ్బును బట్టి క్వాలిటీ ఎట్లా వస్తుందో మనం చేసే భక్తి కూడా క్వాలిటీగా ఉండాలా. ఆమె చెప్పండి గట్టిగా. ఇజ్రాయేలు దేశంలో నివసిస్తున్న విశ్వాసులకు కానీ, షిలోహు ప్రార్థనా మందులు సేవ చేస్తున్న పాస్టర్లకు కానీ భక్తికి నాణ్యత లేదు. వాళ్ళ భక్తిలో క్వాలిటీ లేదు. అంటే అర్థమేంటి చెప్పాలంటే, మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవునికి నచ్చే విధంగా, మన ప్రార్థన మోకాళ్ళలోంచి కన్నీళ్ళు విడిచి గుండెలు బాదుకొని అయ్యా అని ఏడిస్తే పరలోకం తెరవబడాలి నీకోసం. నీ దగ్గరకు అనేక వార్తలు వస్తాయి, సినిమాల మాటలు వస్తాయి. అమ్మలక్కలు వచ్చి కూర్చుంటారు, సంతోషమ్మా లాజర్తోనే ఎట్లుంటావు సంతోషమ్మా, నువ్వా నా మాటిని సంతోషమ్మా, ఈ వయసులో కావద్దు ఎప్పుడు నువ్వు చేస్తావు సంతోషమ్మా, పలానా ఆయన చూడు డబ్బిస్తాడంట, అవి చేస్తాడంట, పొల్లమ్మా ఇది ఈ టైం పోతే నీకు మళ్ళీ కుదరదు, నా మాటిను, నువ్వు వాడిని నమ్ముకున్నంత కాలం ఏం తినలేవు, సంపాదించుకోవాలి ఇప్పుడే, ఇంత అందంగా పుట్టావు కదా ఏమి నీకు, ఇక పలానా ఆయన రెడీగా ఉన్నాడు డబ్బులు ఇస్తాడంట అని మనకి రకరకాల మాటలు చెప్తారు వచ్చి మన దగ్గరికి. భక్తి ఉండేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? రాజీ పడరు యేసునామముల పాపంతో. నాణ్యత కలిగిన భక్తి, క్వాలిటీ కలిగిన భక్తి, విలువైన భక్తి, రోషంతో కూడిన భక్తి ఉండాలండి మనకి. అప్పుడు దేవుడు మనల్ని వదిలిపెట్టి పోడు బయటికి. అప్పుడు మన దేవుడు వదిలిపెట్టిపోడు. పేరుకే భక్తి చేస్తా, క్వాలిటీ లేని ₹2 సబ్బులాగా, ₹4 సోపులాగా, ₹5 సొక్కాలాగా ఎందుకు చెప్పండి? దేనికి బిడ్డలారా? మనకి నీ భక్తి అయినా నా భక్తి అయినా మన్నిక కలిగిన నాణ్యమైన స్టాండర్డ్స్, ప్రమాణాలు కలిగిన భక్తి మనం చేయాలి. మన భక్తికి ప్రమాణాలు ఉండాలి, మన భక్తికి స్టాండర్డ్స్ ఉండాలి, మన భక్తికి నాణ్యత ఉండాలా. రోషం గల భక్తి చేయాలి. మనం చేస్తే ఊరకొరక అట్టి తొలగకూడదు. కుడికి కానీ చెప్పండి, కుడికి కానీ ఎడమకు కానీ తొలగని భక్తి చేశాడు యెహోషువ. అటు తొలగల ఇటు తొలగల ఆయన చెప్పిన మాటల ప్రకారం చక్కగా నడిచాడండి. అందుకు కదా దేవుడు దీవించింది యెహోషువని. మనము ఇటు పడితే
అటు పడితే ఎప్పుడు లేచి నిలబడేది. నా రెండు జోడి చెప్తున్నా, ప్రార్థన చేసుకుందాం. ఇంకా మనల్ని దేవుడు వదిలిపెట్టి వెళ్ళలేదు. ఆయన ప్రభావం మన మందిరంలో ఇంకా ఉంది. నెల్లూరు మందిరంలో ఉంది, మన మందిరంలో ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. ఈ మినిస్ట్రీ ఇంకా ప్రభు వదలలేదు, గట్టిగా పట్టుకొని నడిపిస్తున్నాడు. ఆయన వెళ్లకుండా ఉండాలంటే మనలో భక్తి ఉండాలి, మనలో పరిశుద్ధత ఉండాలి, మనతో దేవుని సన్నిధి ఉండాలి, మనకు ప్రార్థనా జీవితం ఉండాలి, మనకు సాక్ష్యం ఉండాలి, మన భక్తిలో క్వాలిటీ ఉండాలా. అప్పుడు మరణం వరకు దేవుడు మనలని వదలడు. ఆమె చెప్పడు గట్టిగా. చప్పలు కొట్టేసరికి భక్తిలో క్వాలిటీ తగ్గకూడదు, సాక్ష్యం పోగొట్టుకోకూడదు, పరిశుద్ధత పరిశుద్ధత పోగొట్టుకోకూడదు, దేవునితో సంబంధాలు పోగొట్టుకోకూడదు, దేవుని సన్నిధిని పోగొట్టుకోకూడదు, భక్తిని వదలకూడదు. తీర్మానం చేసుకుంటే నీ ఇంట్లో దేవుడు ఉంటాడు, దేవుని ప్రభావం ఉంటుంది, మన సంఘంలో ప్రభావం ఉంటుంది, అనేక మందిని ప్రభు మన నడిపిస్తాడు. ఈరోజు కొద్దిగా ఉన్న మన సంఘం రాబోతున్న దినాల్లో అనేక మంది ఏమంటే అటు ఇటు ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా చక్కగా సెట్ అయిపోతారు. అంతే, ఆమె చెప్పండి గట్టిగా. అటు ఇటు ఊగేవాళ్ళు మందిరికి వచ్చినా చక్కగా మారి దేవుని కోసం బతుకుతారు. దేవుడు మనకిచ్చిన బిడ్డలే చాలు, ఇప్పటికి అభివృద్ధి చేసి నడిపిస్తున్నాడు. అయితే ఈ 12వ సంవత్సరం ముగింపులో దేవునితో తీర్మానం చేసుకొని, యేసయ్యా ఇదిగో షిలోహులో ఉన్న విశ్వాసుల్లా కాకుండా నేను నీకోసం నమ్మకంగా నిలబడతాను. షిలోహు మందిరాన్ని వదిలేసేవేమో కానీ మా మందిరాన్ని, మా ఇంటిని మాత్రం నువ్వు వదలొద్దు, మా జీవితాంతం నువ్వు మాతోనే ఉండాలి అని ఏడ్చి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలను మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కళ్ళు మూసుకొని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం.